సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పవిత్ర నామానికి వందనములు, స్తుతులు, స్తోత్రము తెలియజేసిన తండ్రి, అల్పులమైన మమ్మల్ని తండ్రి మరొకసారి జ్ఞాపకం చేసుకొని తండ్రి, మా బ్రతుకులలో తండ్రి నీ చిత్తాన్ని నెరవేర్చడానికి తండ్రి, మమ్మల్ని మేము తండ్రి సరిచేసుకున్నటకు తండ్రి మరొక అద్భుతమైనటువంటి తరుణాన్ని మాకు అనుగ్రహించి తండ్రి, మీ సన్నిధానంలో మరి ఒకసారి మీ వాకుల ముందు మా అందరిని కూర్చుండబెట్టిన విధానానికై వందనము తండ్రి. చెప్పబడుతున్న ప్రతి మాటను తండ్రి మీ మాటగా స్వీకరించి హృదయంలో భద్రపరుచుకునటానికి తండ్రి మీ పిల్లల యొక్క హృదయాలను తెరవమని ప్రాధేయపడుతున్నాను. చెప్పబడుతున్న ప్రతి మాటను తండ్రి గ్రహించగలిగే స్థితిలో మీ పిల్లల యొక్క మనోనేత్రాలను వెలిగించండి. పరిశుద్ధమైన, పవిత్రమైన, అమూల్యమైనటువంటి మీ మాటలను తండ్రి సమపాలలో విభజించి బోధించక తండ్రి, మనిషిగా నాకున్న జ్ఞానం సరిపోదు తండ్రి, నేను తండ్రి ఎన్నికలేని వాడను తండ్రి, మీ ఆత్మ సహాయము చేత తండ్రి మహోన్నతమైనటువంటి మీ మాటను తండ్రి సమపాలలో విభజించి బోధించి మీ పిల్లలైన వారందరి హృదయాల్లో లోతుగా నాటునంతగా తండ్రి మరి ఆత్మ సహాయం చేత వాక్య యొక్క పరిచర్యను జరిపించవలసిందిగా శిరస్సు వంచి పాదాభివందనము చేయొచ్చు యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన మనవి అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి, ఆమేన్. ముందుగా ప్రియులారా, మరి మనకిచ్చినటువంటి బక్రీద్ సెలవుల్లో 4వ దినాన్ని, చివరి దినాన్ని మరి ఈ దినాన కూడా దేవుడు తన మహాకృప చేత తన సన్నిధానంలో మనమందరం గడపాలన్న ఉద్దేశంతో ఈ తరుణాన్ని అనుగ్రహించి ఉన్నాడు. అదేవిధంగా నిన్నటి దినాన జరిగినటువంటి కార్యక్రమంలో కూడా దేవుడు తన యొక్క కార్యాన్ని మనుషులమైన మన వలన కాదు గాని తన యొక్క కృప చేత మరి అంతటి కార్యక్రమాన్ని జరిపించుకొనడానికి మన యొక్క కనికరాన్ని చూపినటువంటి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ప్రత్యక్షంగాను పరోక్షంగాను మరి ఆ కార్యక్రమం అంతా మరి దిగ్విజయం చేయడానికి మరి సహకరించిన వారందరికీ, ప్రార్థించిన వారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ వేళ కూడా మరి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఇష్టపడి వచ్చిన మీ అందరికి కూడా మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామంలో శుభములు, వందనములు తెలియజేస్తున్నాం. ప్రియులారా, కనుక మరి దేవుని యొక్క వాక్య దానంలోకి వెళ్దాం. ప్రియులారా, గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ భాగం అండి 4వ భాగం 4వ భాగం కదండి. మొదటి భాగము సంఘ నేపథ్యం అయింది, తర్వాత పత్రికలో వివరణలో ఇది 3వది, మొత్తము 4. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఓ అవివేకులైన గలతీలారా, మిమ్మును ఎవడు భ్రమపెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను గదా. ప్రియులారా, ఈ వాక్యంలో ఉన్నటువంటి తాత్పర్యాన్ని గత వారము మరి ముగింపు సమయంలో తొందరపడి మరి దాని యొక్క ఆ పదానికి ఉన్నటువంటి న్యాయాన్ని ఒకవేళ నేను చేయలేకపోతానేమన్న బాధతో మరి ఆ మాటను వివరించకుండా మరి ముగించడం జరిగింది. అర్థమైందండి? ఆ మాట మరొకసారి చదువుకుందాము. ఓ గలతీయులైన అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమపెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను గదా. ప్రియులారా, దేవుని యొక్క మహాజ్ఞానాన్ని చదివేటప్పుడు ముఖ్యంగా ముందు మనందరికీ ఉండవలసిన ఆలోచన ఏంటో తెలుసా అండి? మనం చాలాసార్లు చదువుకున్న మాట మనందరికి తెలిసిన మాట, లేఖనము ఎప్పుడు మనిషిని ఊహను బట్టి పుట్టలేదు అని, మనుషులు రాసినది కాదు ఇది, మనుషుల ఆలోచన చేత రాసింది కాదు ఇది, ఇది దేవుని గ్రంథమని
ఆ యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదివితేనే అర్థమవుతుందని, అంతకు మించి దేవుని యొక్క సహాయాన్ని అర్థిస్తేనే మహాజ్ఞాన సంగతులు మన హృదయంలో మరి భద్రపరచబడతాయన్న సంగతిని గుర్తెరిగి వాక్యాన్ని చదవాలి ప్రియులారా. ఇక్కడ ఏమంటున్నాడు? మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెనో, సిలువ వేయబడిన వాడైనట్టుగా క్రీస్తు మీ ఎదుట, మీ కనుల ఎదుట ప్రదర్శింపబడేను కదా. ఆ మాటను నేను వివరిస్తానండి. 3వ వచనం చదవండి. మీరింత అవివేకులైతిరా అడుగుతున్నాడు గలతీయులను. మీరింత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా. అది నిజంగా వ్యర్థమవుతుందా? మీరు పడిన కష్టం అంతా బూడిదల పోసిన పన్నీరుగా కావలసిందేనా? అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించుచున్నాడు అని ప్రశ్నించి ఇశ్రాయేలు సర్వ సమాజానికి, లేదంటే గలతీ ప్రాంతాలలో ఉన్నటువంటి దేవుని పిల్లలుగా ఆనాడు సంఘంలో నిలవబడిన వారందరికీ ఒక ప్రశ్నను సూటిగా సంధించాడండి. మీ అందరికీ అబ్రహాం తెలుసు కదా? అబ్రహాము తెలుసా లేదా? తెలుసు. అబ్రహాము ఎలా నీతిమంతుడయ్యాడని ప్రశ్నించాడండి. బాగా అర్థం చేసుకోవాలి ఇక్కడ. అబ్రహాము ఎలా నీతిమంతుడయ్యాడు? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన సున్నతి చేసుకొనడం ద్వారా, ధర్మశాస్త్రంలో ఉన్న ఆచారాలు నెరవేర్చడం ద్వారా, ధర్మశాస్త్ర సంబంధమైన పండగలు చేయడం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడ్డాడా? విశ్వాసముతో వినుట వలన. ప్రశ్న, అబ్రహాము ఎలా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు? ప్రశ్నిస్తున్నాడండి వారిని. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలముగా అబ్రహాము సున్నతి ద్వారా నీతిమంతుడయ్యాడా? ధర్మశాస్త్ర క్రియల వలన నీతిమంతుడయ్యాడా? లేక విశ్వాసముతో వినుట వలన? అర్థమవుతుందా లేదండి? అబ్రహాము ఏ విధంగా నీతిమంతుడయ్యాడు? మన పితరుడైనటువంటి అబ్రహాము, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము, మనమందరము గొప్పగా చూస్తున్నటువంటి మన తండ్రి అయిన అబ్రహాము గురించి ఆలోచన చేద్దాము. ఆ అబ్రహాము గారు ఎలా నీతిమంతుడయ్యాడు? ఎలా నీతిమంతుడయ్యాడు? ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలముగా నీతిమంతుడయ్యాడా? లేక విశ్వాసముతో వినుట వలన? ప్రశ్నించాడండి. అప్పుడు చూడండి ఏమంటున్నా, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాం ఎలా నీతిమంతుడయ్యాడు? ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలంగా నీతిమంతుడయ్యాడా? సున్నతి ద్వారా నీతిమంతుడయ్యాడా? ఆచారాల ద్వారా నీతిమంతుడయ్యాడా? పండగల ద్వారా నీతిమంతుడయ్యాడా? ఎలా అయ్యాడు నీతిమంతుడు? అబ్రహాము దేవుని మాటను నమ్మెను, అది అతనికి నీతిగా. అర్థమవుతుందండి? నమ్మటము వలన. అంతేనండి? ఇందాక మరికి ఏమంటున్నాడు కింద? కాబట్టి విశ్వాస సంబంధులే, విశ్వసించిన వారే, విని నమ్మిన వారే, విశ్వసించిన వారే అబ్రహాము కుమారులవుదురు. మీరు తెలుసుకొనుడి, దేవుడు ఏమండి సరిపోతుందండి. విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు అనబడుదురు. విశ్వసించిన వారే. ఏమండి ఇది ఇలాగే ఉండండి. యాకోబు పత్రిక తీయండి ఒకసారి. రెండో అధ్యాయం 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే అబ్రహాము ఏ విధంగా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు?
దేవుని నమ్మటము వలన నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అర్థమవుతుందా లేదండి? ధర్మశాస్త్రము నీతిమంతుడిగా తీర్చిందా? అది ప్రశ్న. ధర్మశాస్త్ర క్రియల వలన గాని ధర్మశాస్త్రం వలన గాని అబ్రహాము గారు నీతిమంతుడిగా తీర్చబడా లేదు. ఎలా తీర్చబడ్డాడు? అబ్రహాము నేను నీకు చూపించు దేశంనకు వెళ్ళాలి అన్నాడు, అంతేనండి. ఎందుకు ప్రభువా? ఎప్పుడు ప్రభువా? ఎలా ప్రభువా? నాకున్న ఆస్తులు ఇక్కడనే ఉన్నవి, నా బంధువులు ఇక్కడనే ఉన్నారు, నా సర్వ ఆస్తిపాస్తులు ఇక్కడనే ఉన్నాయి, వీటన్నిటిని తీసుకొని అక్కడికి వెళ్ళడం కంటే ఓ పని చేయి ప్రభువా, దీన్నే నువ్వు కోరినట్టుగా మలిచి అన్నాడా? ఏమండి, చెప్పగానే మారు మాట్లాడకుండా దేవుడు చెప్పిన మాటను బట్టి బయలుదేరిపోయాడండి. ఎదురు మాట్లాడలేదండి, ప్రశ్నించలేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కండి, మనం ఒక సహోదరుడికి ఫోన్ చేసి పలానా దగ్గరికి వెళ్ళండి అని అన్నాం అనుకోండి, వెంటనే కట్ చేసామనుకోండి ఫోను, ఏమైపోతుంది? తల బద్దలు కొట్టుకుంటాడు. ఏంటి ఈ రాత్రి ఫోన్ చేసి ఇప్పుడు అక్కడికి వెళ్ళమంటున్నాడు, అసలు ఎందుకు వెళ్ళాలి, ఏంటి కారణం, ఏంటి, ఏం జరిగింది, ఎన్నో ప్రశ్నలు వస్తాయి కదండి. ఏ ప్రశ్న రాలేదండి అబ్రహాం గారికి. వెళ్ళు అనగానే వెళ్ళాడు. ఒకవేళ వెళుతున్నప్పుడు మధ్యలో నీవు గాని నేను గాని కలిసి అబ్రహాం గారు మరి వెళ్ళమనగానే వెళుతున్నావయ్యా, అసలు ఎక్కడికి వెళ్ళాలో ఎలా వెళ్ళాలో ఏమీ ఆలోచన లేకుండా బయలుదేరావయ్యా, నీకేమైనా ఉందా, ఏమాత్రమన్నా సిద్ధపడ్డావా, ప్రయాణానికి కాస్త డబ్బులున్నావా, లేదంటే ఏ విధంగానే నువ్వు సిద్ధపడ్డావులే, ప్రయాణానికి వెళ్ళాలంటే ఎలా సిద్ధపడతామండి? కనీసం ఒక 2 జతల బట్టలు తీసుకొని, ఖర్చులకు డబ్బులు, ఆహార పదార్థాలు అన్ని తీసుకునే కదండి మనం ప్రయాణానికి సిద్ధపడతాం. వెళ్ళు అని చెప్పగానే బయలుదేరిపోయావు, ఏమాత్రం కూడా సిద్ధపడలేవు, నువ్వు ఎలా వెళతావు అని ఒకవేళ ప్రశ్న అబ్రహాము గారిని నీవు నేను అడిగితే ఆయన నోటి నుంచి వచ్చే సమాధానం ఏంటో తెలుసా అండి? ఆయన చూసుకుంటాడు. అర్థమవుతుందండి? నన్ను వెళ్ళమని చెప్పిన తండ్రికి తెలుసు, ఆయన చూసుకుంటాడు. నాకు కావలసిన సమస్తాన్ని ఆయనే సరళం చేస్తాడు, సమస్తాన్ని ఆయనే చూసుకుంటాడు. అది దేవుని పైన విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటండి? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చదవండి 11. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనది ఉన్నవనుటకు రుజువై ఉన్నది. ఏమండి చదవరు కదా? విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ఇది విశ్వాసము, నమ్మకము. తోమగారి జీవితం మనకు తెలుసు కదండి. యేసుక్రీస్తుని చూసి నమ్మాడా, చూడక నమ్మాడా? చూసి నమ్మాడు. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? తోమ, నీవు నన్ను చూసి నమ్మావయ్యా, చూడక నమ్మువారు ధన్యులు. చూడకుండా ఎలా నమ్మాలి? వినుట వలన, రోమా 10:17, వినుట వలన విశ్వాసము కలుగును. ఆ వినుట ఎవరి గురించి వినాలి? క్రీస్తు యేసును గురించిన సువార్తను విని 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 మాటను విశ్వసించి అప్పుడు నమ్మాలండి. అది విశ్వాసం. అర్థమవుతుంది? అబ్రహాము దేవుని 10:17 కాగా వినుట వలన విశ్వాసం కలుగును. వినుట క్రీస్తును గురించిన మాట వలన కలిగను. అంటే విశ్వసించాలి అంటే, విశ్వాసం కలగాలంటే ఏం జరగాలి? యేసుక్రీస్తును గురించినటువంటి సువార్తను వినాలి. చూడకపోయినా సరే విని గ్రహించేదాన్ని విశ్వాసం అంటారు. చూసి నమ్మిన దాన్ని విశ్వాసం అన్నారు. అర్థమవుతుందా లేదా? ఇది అక్కడ ఉందండి బ్రదర్ అని చెప్పి నేను చెప్పిన మాటను బట్టి నమ్ముతారు చూడ, అది విశ్వాసం. లేదు లేదు నేను ఒకసారి చూసిన తర్వాత దాన్ని కన్ఫర్మ్ చేస్తా అంటే అది విశ్వాసము కాదు. యేసుక్రీస్తు గురించినటువంటి మాటను మనం విని నమ్ముతున్నామా, తోమలాగా చూసి నమ్ముతున్నామా?
యేసుక్రీస్తు చనిపోయి మృతులలో నుండి తిరిగి లేచాడన్నది నువ్వు చూసావా? నేను చూశానా? చూడలేదు. ఎలా నమ్ముతున్నాము? చూసినటువంటి వారు, విన్నటువంటి వారు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని, లిఖిత పూర్వకమైనటువంటి ఈ సాక్ష్యాన్ని బట్టి నమ్ముతున్నాము యేసుక్రీస్తు మృతులలో నుండి తిరిగి లేచాడని. ఇది విశ్వాసం అంటారు. లేదు లేదు, నేను ఒకసారి చూస్తే తప్ప నేను నమ్మను అంటే అది విశ్వాసము కాదు. అబ్రహాము దేవుని మాటను నమ్మెను, అది అతనికి నీతిగా. ఇప్పుడు మనం ఎవరి మాటను నమ్ముతున్నాము? మత్తయ్య గారి మాటను నమ్ముతున్నాము, అంతేనా? మార్కు గారి మాటను నమ్ముతున్నాము, లూకా గారు రాసింది నమ్ముతున్నాము, యోహాను గారు ఇచ్చిన సాక్ష్యాన్ని నమ్ముతున్నాము, అపోస్తలుడు మన ముందు పెట్టినటువంటి యేసుక్రీస్తు పునరుత్థానాన్ని గురించి రాయబడిన సాక్ష్యాన్ని, లిఖిత పూర్వకమైన ఈ సాక్ష్యాన్ని చూస్తూ, అంటే రాయబడినటువంటి మాటలను చదువుతూ, వారు చెప్పిన దాన్ని వింటూ, అపోస్తలుల బోధన వింటూ మనం ఏం చేస్తున్నాము? యేసుక్రీస్తు యొక్క పునరుత్థానాన్ని నమ్ముతున్నాము. అవునా కాదా? అబ్రహాము గారు దేవుని మాటను నమ్మినందుకు నీతిమంతుడయ్యాడా? ధర్మశాస్త్ర క్రియల వలన నీతిమంతుడయ్యాడా? నమ్మినందుకే నీతిమంతుడయ్యాడు. ఇప్పుడు ఏం చేయాలి? నమ్మకంలోనికి రావాలా? ధర్మశాస్త్రం వైపు వెళ్ళాలా? విశ్వాసము వైపు అడుగు పెట్టాలే తప్ప తనను నీతిమంతులుగా తీర్చజాలని ధర్మశాస్త్రంలోనికి వెళ్ళకూడదన్నది పౌలు యొక్క బోధలోని ఆంతర్యం. ప్రియులారా, అర్థమవుతుందా లేదండి? అంటే వీరు మరి విశ్వాస మూలమైనటువంటి ఈ విశ్వాస సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టి ధర్మశాస్త్రం వైపు వెళ్ళినప్పుడు వారిని తిరిగి దేవుని వైపు, క్రీస్తు వైపు త్రిప్పటానికి ఆయన పడినటువంటి ప్రయాసంలోని ఆవేదన పూరితమైనటువంటి మాట. ప్రియులారా, ఓకే అండి. మరలా గలతీలకు రాసిన పత్రిక ఇందాక మనం చదువుకున్నాం కదండి, 3, 4, 5, 6 వచనాలు చదువుకున్నాము. మరలా 3వ వచనం చదవండి. మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా. నిజంగా ప్రియులారా, గలతీలో ఉన్నవారు చంచలమైన మనస్తత్వాలు గలవారని చెప్పాను కదండి. కానీ వారు దేవుని యొక్క వాక్యము వినడంలో, వారు దేవుని యొక్క వాక్యాన్ని హత్తుకొనడంలో, దేవుని యొక్క మాటల చేత ప్రభావితులై తొందరగానే దేవుణ్ణి హత్తుకొని మరి క్రియల ద్వారా మరి భక్తి జీవితాన్ని కనపరిచినటువంటి గొప్ప వాళ్ళు ప్రియులారా గలతీయులు. ఎన్ని కష్టాలు అనుభవించారటండి. నిజముగానే నిజముగానే ఇన్ని కష్టములను అనుభవించితిరా. వ్యర్థముగానే ఎన్నో కష్టాలండి. సువార్త పరిచర్యలో, దేవుని యొక్క మహాజ్ఞానాన్ని బోధించుటలో విశ్వాసులు కానీ, అపోస్తలుడైన పౌలు గారు కానీ ఒకరు చేస్తే కాదు కదండి పని. అపోస్తలుడైన పౌలు గారు ఒక్కరు నిలబడి వాక్యం చెప్తే అయిపోతుందా? ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు ఉంటాయి పిల్లరా. అన్ని కష్టాలను అనుభవించి మరి సేవ చేసినటువంటి వీళ్ళు పౌలు గారికి సహకరించి ఎన్నో కష్టాలను అనుభవించి సువార్తను ముందుకు తీసుకుని వెళ్ళారు పిల్లరా గలతీయులు. ఓకే అండి. 4:7 కూడా చదవండి ఒకసారి. 4, 13, 14, 15. మీరు నాకు అన్యాయం చేయలేదు. అవునమ్మా. కలిగినను నేను మీకు సువార్త ప్రకటించిందని మీరు ఎరుగుదురు. శోధనగా ఉండిన దానిని బట్టి తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదు గాని దేవుని దూత వలన, క్రీస్తు యేసు వలన నన్ను మీరు అంగీకరించిరి. మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది? సత్యమైతే మీ కన్నులు ఊడబీకి నాకు ఇచ్చి ఉందురని మీ పక్షమున నేను సాక్ష్యం పలుకుతున్నాను. ఏవండి, ఒక మాట అపోస్తలుడైన పౌలు ఆ మాట అన్నాడంటే, ఈ సంఘం వారు అడిగితే నా కొరకు కనులైన ఊడబికి ఇస్తారు అంటే దేవుని పని అంటే 24 గంటలు, వారానికి 7 రోజులు, 365 రోజుల్లో ఏ క్షణంలో ఏ పని పడినా ఏమండి ఎలా ఉండేవారండి వాళ్ళు? సిద్ధపడి. ఆ మాట చదవండి మళ్ళా.
సిద్ధపడి మీరు చెప్పుకున్న ధన్యత ఏమైనది, అవసరమైతే మీ యొక్క కన్నులు కూడా ఊడబీకి నాకు ఇచ్చి ఉందిరని మీ పక్షమున నేను సాక్ష్యం చెప్తున్నా మాట చిన్న మాట కాదండి. పలానా పని చేయండి బ్రదర్ అంటే వింటామా? మరి ఎండగా ఉందండి, ఇప్పుడు రానుగానే సాయంకాలం వస్తానంట. దేవుని కొరకు శ్రమ పడుటకు ఒప్పుకోము, దేవుని కొరకు కష్టపడటానికి ఇష్టపడము. మనకున్నటువంటి దయానంద జీవితంలో, మనకున్నటువంటి 4 డబ్బులు వచ్చే ఉద్యోగ విషయంలో ఎంత కష్టమైనా పడతాం, ఎంత శ్రమైనా తిమ్మనకుండా నోరు మెదపకుండా మరి కష్టపడతాం. పడతామా లేదా? దేవుని పని అనేసరికి చిన్న శ్రమను కూడా ఒప్పుకోము, చిన్న ఇబ్బందిని కూడా తట్టుకోము, పైగా ప్రశ్నలు. అర్థమవుతుందా లేదా ప్రియులారా? దేవుని కొరకు సమస్తాన్ని సహించే స్థితిలో ఉన్నవారు గలతీయులు. కన్నులే ఊడబీకి ఇచ్చేస్తారు, మన కాళ్ళు నొప్పులు పెడతాయని మనం రాము. అర్థం చేసుకోండి. అవసరమైతే వాళ్ళు కన్నులు కూడా ఊడబీకి ఇచ్చేంత భక్తి జీవితం కలిగిన వారు గలతీయులు. ఇప్పుడు మనము చాలా సందర్భాల్లోనండి శరీరం బలహీనంగా ఉందండి అని చెప్పి రాలేకపోతా ఉంటాం. అవునా? ఎందుని బట్టి రాలేకపోయే ఈరోజు కాళ్ళు లాగేస్తున్నాయని. అవునా? వీళ్ళ పరిస్థితి ఏంటి? కళ్ళు ఊడబీకైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న భక్తి జీవితము వాళ్ళది, కాళ్ళ నొప్పులకు తట్టుకోలేని భక్తి జీవితము మనది. ఎలాంటి స్థితి వారిది ఆలోచించండి. అటువంటి గలతీయులు అవసరమైతే కన్నులు ఊడబీకి ఇచ్చేంత భక్తి కలిగిన గలతీయులు, అనేక కష్టాలు అనుభవించిన గలతీయులు, భక్తి జీవితంలో గొప్ప స్థాయిలో ఉన్నటువంటి ఆ గలతీయులు ఏమైపోయారు? పడిపోయారు. అప్పుడు మాట్లాడుతున్నారు పౌలు, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ప్రదర్శింపబడడం అంటే ఏంటండి? చిత్రం అండి, చూడడము, చూపించడము, కనిపించడము, అంతేనా? ప్రదర్శింపబడెను కదా. ఈ సందర్భంలో ప్రియులారా ఒక చిన్న మాట, ఒక 2 విషయాలు చెప్తానండి. నా జీవితంలో జరిగింది. 2003లోనండి దుబాయ్కి వచ్చాను. నాకు సంవత్సరం సరిగా గుర్తులేదు, కానీ ఒక సహోదరుడు వచ్చి వాక్యం చెప్పాడండి. బ్రదర్ సునీల్ కుమార్ గారు, మీ అందరికి చాలా మందికి తెలుసు. సునీల్ కుమార్ గారు మరి జబలాలి ప్రాంతంలో ఉన్నప్పుడు ఒక నైట్ మీటింగ్కి వెళ్ళానండి. ఆ రోజు ఒక పాఠాన్ని చెప్పాడు, మానవుని యొక్క ముగింపు ఎలా ఉంటుంది అని. ఎంత అద్భుతమైన వివరణ ఇచ్చాడో తెలుసా అండి? ప్రతి ఒక్కరికి మేము అలాగే ఉన్నాం. చాలా జాగ్రత్తగా నా మాటలను గ్రహించడానికి ప్రయత్నించండి. మేము అలాగే వింటూనే ఉన్నాము. కానీ ఆ యొక్క వాక్య సందేశంలో అన్నగారు ఇచ్చిన వివరణ ఏంటో తెలుసండి? మానవుని యొక్క ముగింపు ఎలా ఉంటుంది అని. ఒక మనిషి ముగింపులోకి వెళ్ళిన తర్వాత ఆ మనిషి ఒకవేళ చనిపోతే మరి ఆ శవయాత్రకు జరిగే కార్యక్రమాలు కానివ్వండి, చివరికి భూమి మీద పుట్టినటువంటి మనిషి తన యొక్క జీవిత విధానము, పెరగడము, వివాహము, పిల్లలు, తర్వాత ముగింపులోకి వెళ్ళిన తర్వాత వృద్ధాప్య స్థితిలో పడే కష్టాలు, మరణించిన తరువాత సమాధికి చేరే సందర్భము అద్భుతంగా వివరించాడండి. మా అందరికీ ఏం జరిగిందో తెలుసా అండి? మేమందరం అక్కడ వాక్యమే వింటున్నాము, కానీ ప్రతి ఒక్కడు మేమే ఊహించుకున్నాం. ఎలా తెలుసండి? నేను కూడా చనిపోతే ఇలాగే అయిపోతానేమోనని. అంటే మా అందరికీ అన్నగారు ఆమెనన్న తర్వాత ఏమండి ఒక్కసారి అవాక్కైపోయారంటారు చూసారు, నీళ్లు చల్లి మరి లేపవలసిన పరిస్థితి. అంత గొప్పగా మేము ఆ యొక్క వాక్యానికి లోబడిపోయాము. ఆయన ఆడియోనే చెప్పాడు, ఇక్కడ స్క్రీన్ ఏం వేయలేదు, కానీ మాకు వీడియో కనిపించింది. అర్థమవుతుందా లేదా? ఆయన మాటలే చెప్పాడు, కానీ మాకు వీడియో కనిపించింది. అర్థమవుతుందా లేదా? అంటే ఎంత లోతుగా దేవుని యొక్క వాక్యాన్ని ఆయన తేటగా బయలుపరిస్తే, ఎంత ఆసక్తితో దేవుని యొక్క వాక్యాన్ని హత్తుకొని మేము వింటే ఆ స్థితిలోనికి వెళతామో ఆలోచించండి. నిజంగా ఆ రోజు ఒక మనిషి
జీవితం ముగింపు గురించి, ఒక మనిషి చనిపోయిన తర్వాత జరిగే ముఖ్యంగా శవ కార్యక్రమాల గురించి మాట్లాడండి. ఒక్కొక్కరికి ప్రియులారా దెంబేలెత్తిపోయాయి గుండెలు. ఎవరు కూడా ఎలాంటి అంటే మరి నిద్రలో నుంచి లేచినట్టుగా మేము ఫీల్ అయ్యాం ప్రియులారా. అతి భయంకరమైనటువంటి భయం పట్టుకుంది మాకు. పడుకుంటే తెల్లారి నిద్ర లేస్తామో లేవమో అని నిద్ర కూడా పోలేదు ప్రియులారా. అర్థమవుతుందా లేదా? ఆయన చెప్పింది ఆడియోనే, కానీ మాకేం కనిపించింది? నిజంగానే మేము చనిపోయినట్టుగా, ఆ చనిపోయిన తర్వాత శవానికి జరుగుతున్న కార్యక్రమాలన్నీ మాకే జరుగుతున్నాయేమో అన్నట్టుగా అంతటి ఆత్మీయతలో నడిపించాడు. ఆయన చెప్పిన ఆడియోకే మాకు వీడియో కనిపించింది. మీకు అర్థమైందో లేదో మరలా చదవండి ఆ మాట. గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? అపోస్తలుడైన పౌలు గలతీ ప్రాంతాల్లో ఉన్న సంఘాలలో దేవుని యొక్క వాక్యాన్ని మరి ఉన్నతంగా బోధిస్తున్నప్పుడు, ఆసక్తితో వాళ్ళు వింటున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. అంటే యేసుక్రీస్తు యొక్క సిలువ మరణము పౌలు గారు ఆడియో మెసేజే చెప్పాడు, కానీ వారికి ఏం కనిపించింది? వీడియో కనిపించింది. అది చెప్పేవారిలో ఒకరిలో ఉంటేనే కాదు, వినేవారు కూడా ఆసక్తితో, అంకిత భావంతో, సర్వేంద్రియాలను తన యొక్క నియంత్రణలో ఉంచుకొని దేవుని యొక్క వాక్యానికి తన మనసులో చోటించిన తరుణములోనే అది జరుగుతుందే తప్ప, ఏమండి 5 నిమిషాలు అటువైపు తిరిగి 3 నిమిషాలు ఇటువైపు తిరిగి కాస్త ఏమండి మరి ఇష్టం లేని వైఖరిలో దేవుని యొక్క వాక్యాన్ని వింటే అది సంభవించదు ప్రియులను. కనుక అపోస్తలుడైనటువంటి పౌలు గారు వాక్యం చెప్తే ఏం జరిగింది? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు నీ కనుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. అంటే పౌలు గారు వాక్యం చెబితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ గొల్గోతా కొండ పైన, కలువరి సిలువ పైన జరిగిన మరణ దృశ్యము వీళ్ళకు కంటికి కనిపించిందండి. ఈయన మాటలే చెప్పాడు, కానీ వీళ్ళకు కంటికి యేసుక్రీస్తు సిలువ యొక్క మరణము ఎంత భయంకరంగా ఉంటుందో కళ్ళకు కట్టినట్టుగా కనిపించింది. అప్పుడప్పుడు మనం అంటాం కదండి, కళ్ళకు కట్టినట్టుగా చూపించారండి అని. నిజానికి చూపించాడంటారా? ప్రొజెక్టర్ వేశారా? వీడియో కనిపించిందా? లేదు, ఆడియోనే నడిచింది అక్కడ. కానీ చెప్పిన మాటలలోనే దృశ్యాన్ని చూశారు. అంటే అంత గొప్పగా దేవుని యొక్క వాక్యాన్ని విన్న వాళ్ళు గలతీయులు. అంత గొప్పగా దేవుని యొక్క వాక్యాన్ని విన్నవారు గలతీయులు. అటువంటి గలతీయులు అంటే ప్రియులారా, ఉదాహరణకు పౌలు గారు వాక్యం చెప్పారండి. వాక్యం అయిపోయిన తర్వాత గలతీలో ఉన్న వారందరూ ఏమన్నాడు తెలుసా అండి? గలతీ సంఘాల వారు, పౌలు గారు మీరు చెప్పిన వాక్యం నాకు అర్థమైంది. అంటే నేను చేసిన పాపాల కొరకేనా యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ పైన మరణించింది? నేను చేసిన దుష్ట ఆలోచనల కొరకేనా ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టబడింది? నేను పరిగెత్తి పాపములు చేసినందుకేనా ఆయన కాళ్ళల్లో మరి మొలలు మేకులు దించారు? నా అవిధేయమైన జీవితం కొరకైనా ఆయన ప్రాణ త్యాగము జరిగింది అని వీరు పౌలు గారు చెప్పినటువంటి బోధను ఆసక్తితో అంగీకరించి హృదయంలో భద్రపరుచుకున్నారు. గనుక ఈయన చెప్పిన ఆడియోలోనే యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము దృశ్యరూపకంగా వారికి కనిపించింది. ప్రియులారా, దృశ్యరూపకంగా కనిపించింది. అంత గొప్పగా దేవుని యొక్క వాక్యాన్ని విన్నవారు, అంత గొప్ప భక్తి జీవితాన్ని కలిగిన వారు, అనేక కష్టాలు అనుభవించిన వారు, అవసరమైతే కన్నులు ఊడబీకి దేవుని యొక్క సువార్త కొరకు ప్రాణాలైనా తెగించి ప్రాణాలు పణంగా పెట్టే ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు గలతీయులు. అటువంటి గలతీయులు ఏమయ్యారు? ధర్మశాస్త్రం వైపు తిరిగిపోయారు. అప్పుడు పౌలు అంటున్నాడు, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను?
సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. ఒకనాడు ఇంత ఉన్నతంగా వాక్యాలు విన్నారు కదా, ఇంత ఉన్నతంగా అర్థం చేసుకున్నారు కదా, అనేక కష్టాలను అనుభవించారు కదా, అనేక శ్రమలకు మీరు సిద్ధపడ్డారు కదా. అవసరమైతే మీ కనులు ఊడబీకి ఇచ్చి ఉందురని మీ పక్షంలో నేను సాక్ష్యం చెప్పాను. అంత గొప్ప ధన్యత ఏమైనది ఈరోజు మీకు? ఏమైనది? వాటన్నిటిని పక్కన పెట్టి ధర్మశాస్త్రం వైపు వెళ్ళిపోయారేంటి అని వారి మరి అంతకు మున్పు వారు పడినటువంటి కష్టాన్ని వారికి ఒకసారి గుర్తు చేస్తూ, ఇన్ని కష్టాలు మీరు వ్యర్థంగానే అనుభవించారా? మీరు పడిన కష్టాలన్నింటినీ మరి బూడిదలో పోసిన పన్నీరు కావలసిందే అని వారికి మరలా వారి యొక్క జీవితాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ మాట్లాడినటువంటి మాట పిల్లరా. చదవండి మాట 3వ వచనం. శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా? వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా? అంటే ఎందుకు పౌలు గారు ఇంత వేదన పడుతున్నారు? కొంపదీసి వాళ్ళు చనిపోయారేంటి? చనిపోయిన అంత బాధపడ్డేమో. అర్థమవుతుందా లేదా? అంత ఆవేదన ఎందుకు వ్యక్తం చేస్తున్నాడు? ఏం జరిగింది అని మీకు అర్థం కావాలంటే ప్రియులారా, అసలు ధర్మశాస్త్రం ఏంటి, దానికి మరి ధర్మశాస్త్రంలో నుంచి విడుదలైన వీరు తిరిగి ధర్మశాస్త్రంలో నుంచి వెళ్లారు కదా, ఆ స్థితి ఎంత భయంకరమైందో మీకు అర్థం చేస్తాను. క్లియర్ గా, అంటే అతి తక్కువ సమయంలోనే చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను ప్రియులారా. అసలు ధర్మశాస్త్రము దేవుడు ఎందుకు ఇచ్చాడు? మనం అనేక సంవత్సరాల నుంచి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న వాళ్ళం కదండి. ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఎప్పుడు ఇచ్చాడు? ఐగుప్తులోనికి వెళ్ళినటువంటి యాకోబు గారి కుటుంబము యోసేపు గారి ద్వారా ఐగుప్తు దేశంలో గోషాను అనే ప్రాంతంలో తన కుటుంబం వారందరికీ ఒక స్థలాన్ని ఇస్తాడు ఫరో. అంతేనా? అలా 70 మంది ఐగుప్తులోనికి వెళ్ళిన వీళ్ళు అక్కడనే ఉండి ఫలించి అభివృద్ధి పొంది అనేక జనాలుగా విస్తరిస్తారు. అంతకాలము యోసేపు మేలు ద్వారా మరి కాపాడబడ్డ ఐగుప్తు దేశంలో మరి యోసేపుకు కానీ యోసేపు వారి తనకు సంబంధించిన వారికి కానీ మంచి ఘనత, మంచి మర్యాద ఉండేదండి. కానీ యోసేపు ఎరగని ఒక రాజు కూడా ఆ దేశాన్ని ఏలుతున్నప్పుడు ఒక కపటమైన ఆలోచన చేశాడు. మనము ఐగుప్తీయులము కదా, ఇశ్రాయేలీయులు కూడా మనతో సమానంగా పెరిగిపోతా ఉన్నారు. ఒకవేళ వారందరూ తిరగబడితే మన రాజ్యము మనకు ఉండదు. గనక ఇప్పుడు ఏం చేయాలి అని ఒక ఆజ్ఞను జారీ చేశాడండి. ఎవరైనా మగపిల్లలు పుట్టారా చంపించండి. ఎందుకు? ఇశ్రాయేలుల జన బలము అధికం కాకూడదు. ఏమంటే స్త్రీలు ఉన్నారనుకోండి, ఆడపిల్లలు యుద్ధాలు గట్ట చేయలేరు. గనక పురుషులుగా పుట్టారనుకోండి, మగపిల్లలు పుడితే వెంటనే చంపేయండి అని చెప్పేసి ఒక ఆజ్ఞ బయలుదేరింది. ఎక్కడ? ఐగుప్తు దేశంలో. ఆ ఐగుప్తు దేశములో ఇశ్రాయేలు అనబడిన వారు యాకోబుకు పుట్టినటువంటి 12 మంది సంతానమైన ఇశ్రాయేలీగా ఈనాడు మనము పిలుస్తున్నటువంటి జనాంగము అక్కడే ఉంది. ఆ జనాంగము ఎడల మరి కపటముగా ప్రవర్తించినప్పుడు ఆ తరుణములోనే దేవుడు ఏం చేశాడు? మోసేను పుట్టించాడు. అబ్రహాము నీతిగా బ్రతికాడు, ఇస్సాకు నీతిగానే బ్రతికాడు, యాకోబు నీతిగా బ్రతికాడు. కానీ యాకోబులో ఉన్న నీతి ఆయన పిల్లల్లో కనిపించలేదు. దేవుడు ఎప్పుడు కూడా తన న్యాయ విధులను, తన యొక్క కట్టడాలను అనుసరించిన వారిని ఎల్లవేళలా తన యొక్క కృపాక్షేమములు కాపాడుతూ ఉంటాయండి. ఎప్పుడైతే నీవు దేవుణ్ణి పక్కన పెడతావో దేవుడు నిన్ను పక్కన పెడతాడు. అది పాత నిబంధన గ్రంథం అంతటిలోని ఉన్న తాత్పర్యం. ఎప్పుడైతే యాకోబుకు పుట్టినటువంటి ఈ పిల్లలు దేవుని ఆజ్ఞలను విడిచి బ్రతికారో అప్పుడు దేవుడు కూడా వారిని విడిచిపెట్టేశాడు. ఐగుప్తు దేశములో బానిసత్వాలు అయిపోయారు. ఐగుప్తులు వీరినందరినీ కఠినమైన బానిసత్వపు పనులు చేయిస్తూ వారి ప్రాణాలను విసిగించారండి. చూడండి, ఒక మాట చూస్తున్నాం. నిర్గమకాండము 1వ అధ్యాయము. నిర్గమకాండము 1వ అధ్యాయము 13. ఇశ్రాయేలీల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి. వారు ఇశ్రాయేలీల చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగట మట్టి పనిలోను, ఇటుకల పనిలోను,
పొలంలో చేయి ప్రతి పనిలోను కఠినముగా సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. అంత భయంకరమైన బానిసత్వంలో బ్రతుకుతున్న ఇశ్రాయేలీలు వారు పడుతున్నటువంటి కష్టము, వారు పడుతున్నటువంటి శ్రమను చూసి వారి యొక్క నిట్టూర్పులను విని 430 సంవత్సరాల తరువాత దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకుని, ఈ పిల్లలు నా న్యాయ విధులను విడిచిపెట్టినందుకే వీరిని ఇంతకాలం విడిచిపెట్టాను, ఇప్పటికైనా కనికరించి వారిని బుద్ధి చెప్పి మరలా నా హక్కున చేర్చుకుంటానని దేవుడే ఆలోచన కలిగి అబ్రహాము, ఇస్సాకు, యాకోబును బట్టి మోషేను పుట్టించి, మోషే మరి పెరిగి పెద్దవాడైనప్పుడు నాయన నీవు కారణ జన్ముడుగా పుట్టావు, ఆ జనాంగాన్నంతటిని విడిపించి పాలు తేనెలు ప్రవహించి దేశానికి నడిపించడానికి కారణ జన్ముడిగా పుట్టినవాడవు నీవయ్యా అని చెప్పేసి ఫరో ఎదుట నిలువబెట్టడము, ఆ ఫరో ఎదుట అనేక సూచక్రియలు చేసి వారందరినీ విడిపించి పాలు తేనెలు ప్రవహించి కారణ దేశానికి నడిపించుటకు తీసుకుని బయలుదేరడము. ఆ మార్గ మధ్యములోనే దేవుడు బాగా ఆలోచించాడు. అబ్రహాము బ్రతికినట్టు ఇస్సాకు బ్రతికాడు, ఇస్సాకు బ్రతికినట్టు యాకోబు బ్రతికాడు, యాకోబు బ్రతికినట్టు ఆయన పిల్లలు బ్రతకలేరు. వీళ్ళందరూ ఎందుకు నా న్యాయ విధులను నెరవేర్చలేకపోతున్నారు, ఎందుకు నా చిత్తాన్ని ఎరిగి బ్రతకలేకపోతున్నారని బాగా ఆలోచించి దేవుడు ఒక ఆలోచన చేశాడండి. ఏం చేశాడు తెలుసండి? చిన్నపిల్లలు స్కూల్లో కానివ్వండి, ఏ విషయంలోనైనా సరే ఒక అతిక్రమం జరిగిందనుకోండి, ఉదాహరణకు చెప్తానండి. ఇప్పుడు మన సైట్ లో కానివ్వండి, మన ఇంటి దగ్గర కానీ పూల చెట్లు ఉంటాయి కదండి, ఎవరు పడితే వాళ్ళు పూల చెట్లు ఎందుకు పెడతారండి? చూడడానికి ఇల్లు కానీ ఆఫీస్ కానీ అందంగా ఉండాలని, అందంగా కనిపించాలని అలంకార రూపకంగా పెడతారండి. వెళ్ళిన వారు ప్రతి ఒక్కరూ ఆ చెట్ల పైన చేతులేసి ఇలా లాగేస్తున్నారు అనుకోండి, మరుసటి రోజు అక్కడ నోటీస్ పెడతారు, ఏ ఒక్కరు కూడా పూలు కోయరాదు, ఒకవేళ కోసినచో పెనాల్టీ, జరిమానా విధించబడు. ఎందుకు వచ్చింది ఇది? ఏమంటే పూల చెట్లు ఉన్నప్పుడు అది వచ్చిందా, లేదంటే అతిక్రమం జరిగిన తర్వాత వచ్చిందా? అతిక్రమం జరిగిన తరువాత ఆజ్ఞ వచ్చింది. బాగా అర్థం చేసుకోవాలి. గనక ఇశ్రాయేలుల విషయంలో దేవుడు కూడా ఆలోచన చేసి వీరికి నియమము గాని, నిబంధన గాని, కట్టడాలు గాని లిఖిత పూర్వకంగా లేకపోవడం చేతనే సారిసారిగా జాగ్రత్తలు చెప్పేవారు లేకపోవటం వలననే ఈయన పిల్లలను నా యొక్క కట్టడలను విడిచి బ్రతుకుతున్నారన్న ఆలోచన ఎరిగిన దేవుడు అప్పుడు ఈ పిల్లలకు నియమ నిబంధనలతో కలిగినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కలిగిన ఒక లిఖిత పూర్వకమైనటువంటి ఆజ్ఞలు కలిగినటువంటి నిబంధనని ఇవ్వాలని అనుకున్నాడు. దాని యొక్క ఆలోచనకు శ్రీకారం చుట్టి ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. అర్థమవుతుందా లేదా? ఈ ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడో చెప్తున్నాను. గలతీలకు రాసిన పత్రిక 3:18-19. ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్రం మూలంగా కలిగిన యెడల ఇక వాగ్దానం మూలంగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రహాముకు వాగ్దానం వలననే దాన్ని అనుగ్రహించాను. గలతీ 3:18-19. నేను చెప్పున్నదేమనగా 430 సంవత్సరముల తరువాత 15 చదవండి. నేను చెప్పున్నదేమనగా 430 సంవత్సరముల తరువాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానము నిరర్ధకము చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు అంటున్నాడు. బాగా ఆలోచించాలి. ఇక్కడ ధర్మశాస్త్రము చూపిస్తున్నాడు. ఎక్కడ 17వ వచనంలో 430 సంవత్సరాల తర్వాత వచ్చిన ధర్మశాస్త్రం అని మాట్లాడి వాగ్దానము నిరర్ధకము చేయునంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయలేదు. అర్థమవుతుందండి? ఇప్పుడు ఎన్ని నిబంధనలు ఉన్నాయండి మనకు? ఏమండి? 2 ధర్మశాస్త్రం ఉందా, పాత నిబంధన ఉందా, అలాగే కొత్త నిబంధన కూడా ఉందా? మీకు ఇందులో అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ప్రియులారా, భూమి మీద ఉన్నటువంటి తన పిల్లలకు దేవుడు ముందుగా ఇవ్వాలనుకున్నది ఏంటో తెలుసా అండి?
కొత్త నిబంధనని ఇవ్వాలనుకున్నాడు. ఏది ఈ రోజు మన చేతిలో ఉన్న కొత్త నిబంధనను ఇవ్వాలనుకున్న దేవుడు అది ఇవ్వకుండా ధర్మశాస్త్రాన్ని ఇవ్వవలసిన పరిస్థితి వచ్చింది. కారణం, పూలు పోస్తున్నారు, అతిక్రమములు చేస్తున్నారు గనక వారి చేస్తున్న అతిక్రమములకు కళ్ళెం వేయడానికి, వారి అతిక్రమములను సరిచేయటానికి, వారి క్రమబద్ధీకరణలో పెట్టడానికి, వారికి క్రమశిక్షణ అనేది నేర్పటానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కలిగినటువంటి ధర్మశాస్త్రాన్ని ముందుగా ఇవ్వవలసి వచ్చింది. ఇంకా చదవండి 19. చదవండి 18 నుంచి చదవండి. ఆ స్వాస్థ్యం ధర్మశాస్త్రం మూలంగా కలిగినది కాదుగా. 19 చదవండి. ధర్మశాస్త్రం ఎందుకు? ఆ వాగ్దానము ఎవరికి చేయబడినో ఆ సంతానము వచ్చు వరకు అతిక్రమమును బట్టి, వీరు చేయుచున్నటువంటి అతిక్రమములను బట్టి వీరి శరీరంలో ఉన్నటువంటి మరి అవిధేయతను సరిచెయ్యటానికి అనేకమైన నియమ నిబంధనలు కలిగినటువంటి శరీర సంబంధమైనటువంటి క్రమశిక్షణను కనపరిచే కఠినమైన నిబంధనలతో ఇవ్వబడినదే ధర్మశాస్త్రం. ప్రియులారా, అంతేనండి? అక్కడ అలాగే ఉందా? ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానము వచ్చు వరకు అతిక్రమమును బట్టి దానికి తర్వాత ఇవ్వబడి, అంటే ముందు ఇక్కడ అతిక్రమములు అనేవి ఎక్కువ వస్తున్నాయి కనుక అది ఇవ్వాలని దేవుడు అనుకున్నాడు. కానీ దానికంటే ముందు ఇది ఇవ్వాలి. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కలిగిన ధర్మశాస్త్రం ఇస్తేనే అప్పుడు వారు క్రమబద్ధీకరణలోనికి వస్తారు. అంటే ధర్మశాస్త్రం మీరు అంతటినీ చదవండి, ఎన్నో రూల్స్ అండి. ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, ఇది తినాలి, ఇక్కడికి వెళ్ళాలి, వెళ్ళకూడదు, ఇది ముట్టాలి, ఇది ముట్టకూడదు, అన్ని రూల్స్ రెగ్యులేషన్స్. అర్థమవుతుంది లేదండి? ఇది దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఇశ్రాయేలీయులలో ఉన్నటువంటి హృదయ కాఠిన్యమును సరిచేయుటకు, వారందరినీ శరీర సంబంధమైన క్రమశిక్షణలతో ఒక క్రమబద్ధీకరణలోకి తీసుకుని రావడానికి ఇవ్వబడిన గ్రంథమే ధర్మశాస్త్రము. ఇది దేవుడు ధర్మశాస్త్రం ఇయ్యడం వెనకాల దేవునికి ఉన్నటువంటి ఆలోచన. ఇప్పుడు ధర్మశాస్త్రంని పౌలు గారు ఏమంటున్నాడు? ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టండి నాయన, క్రీస్తు యొద్దకు రండి అంటున్నాడు. ధర్మశాస్త్రం ఎందుకు తీసేయమంటున్నాడు ఇప్పుడు ఈయన? అర్థమవుతుందా? దేవుడు ధర్మశాస్త్రం ఇయ్యడం వెనకాల ఉద్దేశం చెప్పాను. ఇప్పుడు రెండోది, ధర్మశాస్త్రాన్ని ఎందుకు పక్కన పెట్టవలసి వచ్చిందో తెలియాలి. అర్థమవుతుందా లేదా? ధర్మశాస్త్రాన్ని ఇప్పుడు మనం చదివారు కదండి, మీరు అందరూ ధర్మశాస్త్రాన్ని చదివి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఒకసారి మన ఈ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 56వ వచనం తీయండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 56వ వచనం. మరణపు ముళ్ళు పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అర్థమైందండి మాట? పాపమునకున్న బలము ధర్మశాస్త్రమా? పాపం ఎందుకు ఇలా బలోపేతం అవుతుంది? పాపం ఎందుకు ఇలా పెరిగిపోతుంది? పాపం ఎందుకు ఇలా విస్తరిస్తుందని ప్రశ్నిస్తే ఏమంటున్నాడు? పాపమునకున్న బలమేంటట? ధర్మశాస్త్రం. అంటే పాపానికున్న బలము ధర్మశాస్త్రమా? అర్థమవుతుందండి? పాపానికున్న బలము ధర్మశాస్త్రం. అంటే పౌలు గారు తప్పు చెబుతున్నారా? లేదు. పౌలు గారి మాటల్లో ఉన్న ఆంతర్యం ఏంటంటే ప్రియులారా, మీకు అంటే ఎక్కువ సమయం తీసుకోకుండా చెప్తాను. మరల చదవండి మాటను. మరణపు ముళ్ళు పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. పాపమునకున్న బలము ధర్మశాస్త్రం ఎలా అయింది? అర్థమవుతుందా లేదా? ధర్మశాస్త్రాన్ని బట్టే పాపము బలమవుతుందట, విస్తరిస్తుందట, అధికమవుతుందట. అదేలాగా? మీకు అర్థమైందా ఈ మాట? ఇప్పుడు ఒక్కొక్కరు ఉంటారండి. ఇప్పుడు ఇస్సాక్ బ్రదర్ గారు ఉన్నారు. ఆయన బాగా బలవంతుడిగా ఉన్నాడంటే ఆయన దగ్గర ఏం లేదండి. ఆయన బ్రదర్ ఉన్నాడు, ఆయన బాగా క్యాష్ పార్టీ, ఆయనను చూసుకొని ఈయన బలము ఆయన.
అర్థమవుతుందా లేదా? ఇక్కడ ఏమంటున్నాడు? పాపం ఎందుకు విస్తరిస్తుందయ్యా, పాపం ఎందుకు పెరిగిపోతుందయ్యా, పాపం ఎందుకు బలమవుతుందయ్యా అని అడిగితే ఏమంటున్నాడు పౌలు గారు? దానికి కారణం ధర్మశాస్త్రం అంటున్నాడండి. ఏంటి ధర్మశాస్త్రము పాపాన్ని బలపరుస్తుందా? ధర్మశాస్త్రం వలన పాపము విస్తరిస్తుందా? ఆలోచన చేయాలి ప్రియులారా. ఎందుకు అలా మాట్లాడినంటే ఒకసారి మీకు అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తాను ప్రియులారా. గత వారంలో బ్రదర్ ఇస్సా గారు చెప్పినట్టుగా బలులు ఎన్ని ఉంటాయండి? 5 రకాల బలులు ఉంటాయని చెప్పాడా? జ్ఞాపకం ఉందా? ఏమండి? నైవేద్య బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరారార్థ బలి, ఇలా బలులు ఉంటాయండి. అంటే ఒక మనిషి పాపం చేశాడు అనుకోండి, బాగా ఆలోచన చేయాలి. ఒక మనిషి పాపం చేశాడు అనుకోండి, వాడి పాపము ప్రక్షాళన కావాలంటే, వాడు చేసినటువంటి పాపము నుంచి విడిపింపబడాలంటే, ఆ పాపము నుంచి వాడు కడగబడి రక్షింపబడాలంటే ఏం జరగాలి? వాస్తవానికి పాపం చేసినని చంపేయాలి, అంతేనా? పాపము చేసిన ప్రతి వాడిని చంపుకుంటూ వెళితే భూమి మీద చెట్టులు పుట్టలు తప్ప భూమి మీద మనిషి అనేవాడు కనబడడు. గనుక ఆ పాపము చేసిన వాడిని ఒకే దెబ్బతో మరణంలోనికి నెట్టివేయకుండా దేవుడు తన పిల్లల ఎడల మహాప్రేమను కలిగి దేవుడు ఏం చేశాడు తెలుసండి? మరణంలోనికి నెట్టివేయవలసిన స్థితిలో ఉన్న వీడిని, మనిషిని ఏం చేశాడు తెలుసండి? ఒక సువర్ణ అవకాశాన్ని కలిగించి, నాయన నిన్ను చంపేశాను అనుకోండి, నీవు మరలా లేవవు. గనుక నీవు చనిపోకుండా నీవు చేసినటువంటి పాపానికి ఒక పరిష్కారంగా ఏం చేశాడు తెలుసండి దేవుడు ధర్మశాస్త్రంలో? ఒక 2 గువ్వలను కానివ్వండి, 2 మేక పిల్లలను కానివ్వండి, 2 గొర్రె పిల్లలను కానీ చేసినటువంటి పాపాన్ని బట్టి దీనిని తీసుకొని వెళ్లి నువ్వు యాజకునికి అప్పగించావా, ఆ యాజకుడు నీవు చేసిన పాపము నిమిత్తము బలిని అర్పిస్తాడు. నీ పాపము కడగబడుతుంది, నీవు నీతిమంతుడిగా తీర్చబడతావు. నీ పైన పాపం అనేది ఉండదు. గనక నిన్ను చంపుకొనడం ఇష్టం లేక నాయన ఈ జంతువులను చంపమని చెప్తున్నాను. ఎందుకు దేవుడు ఇలా చేశాడు తెలుసండి? కనీసము మరోసారి తప్పు చేసేటప్పుడైనా నేను తప్పు చేయడం ఎందుకు, నోరు లేని ఆ జంతువుల ప్రాణము నా వలన పోవడం ఎందుకు అన్న ఆలోచన వచ్చైనా ఇక ముందైనా తప్పు చేయడానికి ఆలోచిస్తావేమోనన్న ఆలోచనతో మనిషి ఎడల పిల్లరా ఉన్నతమైన ఆలోచన చేశాడు దేవుడు. కానీ మనిషి ఏం చేశాడు తెలుసండి? పాపం చేశాడు. 2 తీసుకుని వచ్చాడు, 2 గువ్వలను కానివ్వండి, ఏమండి మన మేక పిల్లలను కానీ గొర్రె పిల్లలను కానీ అర్పించేశాడు. ఏమనుకున్నాడు తెలుసండి మనిషి? ఓ సింతేనా, పాపం చేసినా పర్వాలేదు, ఏం చేయొచ్చు, 2 గువ్వలను తీసుకొచ్చి అయ్యగారికి ఇస్తే అయ్యగారు బలి గావించేస్తాడు. నేను చేసిన పాపము నిమిత్తము, నా అపరాధము నిమిత్తము అపరాధ పరిహారార్థ బలిగా దానిని ఏం చేస్తాడు? బలి చేసేస్తాడు. నా పాపం ఏమైపోతుంది? క్షమించబడుతుంది, నా పాపము లేకుండా పోతుంది. సో ఇక ఉద్దేశం ఏంటి? ఇక పాపము చేసినా కూడా పర్వాలేదు, 2 తీసుకొని వచ్చి ఇచ్చేసానా, ఇక నేను చేసినటువంటి పాపము కడగబడుతుందన్న ఉద్దేశముతో ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదు, 2 జతలుగా బలిక ఇచ్చేసామా యాజకుడికి, మనం చేసినటువంటి పాపము కడగబడుతుంది. ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావంటే ధర్మశాస్త్రాన్ని పాటించట్లేదా? ధర్మశాస్త్రంలో ఉన్నదే కదా నేను చేస్తున్నాను, ఉన్నదే చేయుచున్నానా? ధర్మశాస్త్రాన్ని మీరు బతుకుతున్నానా? ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నావు. ఎలా పాటిస్తున్నావు? చేసిన తప్పుకు తప్పు చేస్తూనే ఉన్నావు, బలులను అర్పిస్తూనే ఉన్నావు. అర్థమవుతుందా లేదండి? ఏం చేస్తున్నావయ్యా అంటే ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నానా లేదా? అవును. ధర్మశాస్త్రంలో ఇలాగే ఉందా లేదా? అలా పాపము పెరిగిపోతా ఉంది. బలులు తీసుకొస్తున్నాడు, అర్పిస్తున్నాడు, పాపం చేసుకుంటూనే వెళ్తున్నాడు. మీకు అర్థం కావడానికి ఇంకా చిన్న అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇండియా ప్రాంతంలో ప్రియులారా, అంటే కోర్టుకు వెళ్ళకపోయినా సినిమాల్లో గట్ట చూస్తుంటాం కదండి, దొంగతనం చేశారనుకోండి, ఏం చేస్తారు? 100 రూపాయల జరిమానా, లేదంటే 50 రూపాయల
అదే దొంగతనం సౌదీలో చేయండి. ఈ 2 చేతులను శుక్రవారం రోజున సిగ్నల్లో పబ్లిక్ చూస్తుండగా మరి నరికించేస్తారు. అర్థమవుతుందా లేదా? అక్కడ 100 రూపాయల జరిమానా వేశారు. భారతదేశ ప్రభుత్వము ప్రజల ఎడల ఉన్నతమైన ఆలోచన కలిగి ఒక 100 రూపాయల జరిమానాను మాత్రం విధించింది. వాడేమనుకున్నాడు, ఊరిని కోట్లు దోసుకున్న నాకు ఈ 100తో ఏమొచ్చేది ఉంది, 10 వందలు పడేస్తానని మరలా దాన్ని చేస్తూనే ఉన్నాడు. అదే సౌదీ ప్రభుత్వం ఏం చేసింది, ఒక్కసారి దొంగతనం చేస్తే మరలా జీవితంలో నీకు పనులు చేసుకోవడానికి చేతులు లేక నరికించేస్తుంది. కనుక ఏం చేస్తున్నారు, అక్కడ భయపడుతున్నారు. భారతదేశ ప్రభుత్వము ప్రజల పట్ల ఉన్నతమైన ఆలోచన చేసినట్లుగా భగవంతుడు మన పట్ల ఆలోచన చేసి, పాపము చేసిన నిన్ను చంపుకొనడం నాకు ఇష్టం లేక నాయన, నీవు చేసిన పాపము నీతో ఈ 2 పక్షులు బలి కావాలి, ఈ 2 జంతువులు బలి కావాలన్న ఆలోచనతో దేవుడు చెబితే ఆ దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని అలుసుగా తీసుకొని పాపం చేయడానికి పట్టభద్రుడయ్యాడు మనిషి. ధర్మశాస్త్రం ఉందే కదా చేస్తున్నాను నేను. ఎస్, అలా పాపము నియంత్రణలోనికి రాలేదు, పెరిగిపోతా ఉంది. ఇబ్బంది లేదు. 100 రూపాయలు కదా జరిమానా కట్టేయచ్చు, దొంగతనము చేసేయచ్చు. కట్టుకున్నారా, పోలీసులు పట్టుకున్నారా, న్యాయస్థానానికి వెళ్ళారా, ఎక్కువ మాట్లాడవలసిన అవసరత లేదు. చట్టంలో ఏముంది, 100 రూపాయలు ధర్మం, నువ్వు అడగక ముందుగా 500 ఇస్తున్నాను తీసుకో. ఇంకా పాపం ఎలా ఆగుతుంది చెప్పండి? దొంగతనం వాడు ఆపుతాడా? అది ధర్మశాస్త్రము యొక్క పరిస్థితి. దేవుడు చేసిన ఉన్నతమైన ఆలోచనలోని మరి మెలకువను మనిషి తనకు అనుకూలంగా మార్చుకొని పాపము చేయటానికి సుప్రసిద్ధుడై దానిని కొనసాగిస్తూనే ఉన్నాడే తప్ప మానే పరిస్థితిలో లేడు. అర్థమైందండి? ధర్మశాస్త్రము, మరలా చదవండమ్మ మాట, మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. ఏమండి? పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. ఏమండి? అర్థమైంది కదండి? ఆ విధంగా ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నామంటే అవును పాటిస్తున్నాను, దేవుని రాయించి ఇచ్చిన గ్రంథంలో ఉన్న ప్రకారంగానే పాటిస్తున్నాను. అలా పాపం చేస్తూనే ఉన్నాడు. ఇలా పాపం పెరిగిపోతూనే ఉంది. డ్రైవింగ్ చేసే వాళ్ళు ఉన్నారు కదండి ఇక్కడ. సిగ్నల్ జంప్ చేస్తే ఓ 100 ధరంకి ఫైన్ వేశారు అనుకోండి, అసలు పెయిలో భయం అనేది ఉంటుందండి? ఏమండి? నిర్లక్ష్య వైఖరితో సరేలే పోతే పోయిందిలే, 100 ధరంసే కదా ఓకే. 1,00,000 ధరంస్ పెట్టాడు అనుకోండి, జీవితంలో ఒక్క సిగ్నల్ కూడా ఎవడు జంప్ చేయడు. అర్థమవుతుందా కదా? అదే 2,000 రూపాయలకే ఇప్పుడు భయపడుతున్నారు. అదే 1,00,000 ధరంస్ పెట్టాడు అనుకోండి, వాడు 20 సంవత్సరాలు ఇక్కడ కొట్టు మిట్టాడుస్తూ కష్టపడితే తప్ప ఆ 1,00,000 ధరంస్ పోగవు. మరి ఆ చిన్న తప్పిదంకు 1,00,000 ధరంస్ యొక్క ఫైన్ వేసాడు అనుకోండి, ఎలా ఉంటది? అంటే దేవుడు అంటే గొప్ప శిక్ష వేయాలని అనుకోలేడు. నువ్వు చేసిన పాపానికి నిన్ను బ్రతికించటానికి నీ నిమిత్తం ఆ జంతువులను బలి చేయమని దేవుడు చెబితే, పోతే 2 జంతువులే కదా పోయేది, నా ప్రాణం పోతుందా ఏంటి అన్న వైఖరిలో మనిషి పాపం చేయటానికి మరి పట్టభద్రుడైనట్టుగా వ్యవహరిస్తున్న ఆ తరుణములో పౌలు గారు ఏమంటున్నారు? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. ఆ ధర్మశాస్త్రంలో ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, ధర్మశాస్త్రం ఉందా లేదా, నేను పాటిస్తున్నాను లేదా, నీ ప్రాబ్లం ఏంటి? 100 ధరంసే కదా నువ్వు పెట్టింది ఆనాడు, సిగ్నల్ జంప్ చేస్తే ఇచ్చేస్తున్నాను కదా, ఇంకెందుకు మాట్లాడుతున్నావు అన్నట్టుగా ఉంది కదండి. గనక పాపమునకున్న బలము ధర్మశాస్త్రము. ఇటువంటి ధర్మశాస్త్రాన్ని ఇప్పుడు ఏం చేయాలి? అది అలాగే ఉందనుకోండి, పాపము నియంత్రించబడుతుందా, విస్తరిస్తుందా? విస్తరిస్తుంది. ధర్మశాస్త్రము తీసివేయటలో మొదటి కారణాన్నే చెప్పాను మీకు నేను. అర్థమవుతుందా లేదా? ఇచ్చింది దేవుడే, ఏ ఉద్దేశంతో ఇచ్చాడో చెప్పాను. తీసివేసింది కూడా దేవుడే, క్రీస్తు ద్వారా. దాంట్లో మొదటి కారణం ఏంటి? పాపమునకున్న బలము ధర్మశాస్త్రం, అది ఎలాగో వివరించాను. ఇప్పుడు రెండోది, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చదవండి.
ధర్మశాస్త్రము చేత, ఇది రెండో కారణం రాసుకోండి. ధర్మశాస్త్రం చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడన్న సంగతి స్పష్టమే. అర్థమవుతా? ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడన్న సంగతి స్పష్టమే. అంటే ధర్మశాస్త్రము వలన ఏ మనిషి కూడా నీతిమంతుడిగా తీర్చబడడు. అదెలాగూ? యాకోబు పత్రిక 10వ అధ్యాయం 2వ అధ్యాయం 10-11 వచనాలు. ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నింటి విషయంలో అపరాధి అగును. అర్థమవుతుందండి? ధర్మశాస్త్రం యొక్క పరిస్థితిని వివరిస్తూ యాకోబుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10-11 వచనాలు. తీసారా? ఓకే. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయినను ఆజ్ఞలన్నింటి విషయంలో అపరాధి అగును. అండి సరిపోదండి. అందరూ చదువుకున్న వాళ్ళే ఉన్నారు కదండి. దాదాపుగా ఎగ్జామ్స్ ఏదో ఒక రోజు రాశారా లేదా? రాశారా? మనకిచ్చినటువంటి ప్రశ్న పత్రంలో ఒక 90 మరి రాసామనుకోండి కరెక్ట్ గా ఆన్సర్స్, ఒక 10 తగ్గింది అంటే ఒక 10 మనకు తెలియకుండా రాంగ్ ఆన్సర్స్ రాసామనుకోండి, అప్పుడు ఎన్ని మార్కులు వస్తాయి మనకు? 90 వస్తాయా? 99 కరెక్ట్ రాశారనుకోండి, ఒకటి మనకు తెలియకపోవడం వల్ల మనం ఒకవేళ దాన్ని రాయలేకపోయాం అనుకోండి, అప్పుడు ఎన్ని మార్కులు వస్తాయి మనకు? 99. ధర్మశాస్త్రంలో ఎగ్జామ్ ఉంటుందండి. అంటే మనిషి యొక్క జీవితంలో నీవు ధర్మశాస్త్రంలో ఉన్న కట్టడలను, నియమాలను, నిబంధనలను పాటించలేవని ఒకవేళ ధర్మశాస్త్రం దగ్గరికి వెళితే 99 బాగానే పాటించాడండి, ఒకే ఒక్క చిన్న విషయంలో తప్పిపోయాడు అనుకోండి, అతనికి మార్కులు ఎన్ని వేయాలి? అది ధర్మశాస్త్రం. 99 కరెక్టే చేశాడు కదండి, 99 మార్కులు వేద్దాము, 100కి 99 మార్కులు వేయడం అనేది లేదు ధర్మశాస్త్రంలో. 1 తప్పిపోయినా 0 మార్కులే, 10 తప్పిపోయినా 0నే, 99 తప్పిపోయినా 0నే, 1 తప్పినా 0నే. ఇటువంటి పరిస్థితిలో నుంచి ఎవరండి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చగలరా? ఇది భయంకరమైన పరిస్థితులుగా ఉంది ఆనాడు ప్రజలకు. ఒకవేళ మనుషులకు అసాధ్యమైన దానిని దేవుడిచ్చాడా? అట్లయితే తప్పు దేవుంది అవుతుంది. అర్థమవుతుందా లేదా? ఏమండి, ఆహారము బాగా ఆకలేసింది అనుకోండి, ఓ ప్లేట్ అంతా తింటామండి, అంతేనా? మరీ ఎక్కువ ఆకలేసింది అనుకోండి, ఓ 2 ప్లేట్లు లాగించేస్తాం, అంతేనా? ఓ 50 మందికి 50 కిలోల మన ఏంటండి ఆ దీక్షలో 50 కిలోలు ఉడికేటువంటి దీక్ష ఉంటుంది కదండి పెద్దది, అదంతా తీసుకొని వచ్చి ఒకరి దగ్గర పెట్టి తిను అన్నాం అనుకోండి, అది సాధ్యం అంటారా? అది అసాధ్యము, అది వల్ల కాదు. మరి ధర్మశాస్త్రము ఇప్పుడు మనం చదువుకున్నాం కదండి, ఈ పరిస్థితిని బట్టి చూస్తే ఏ ఒక్కరు కూడా నెరవేర్చే పరిస్థితి ఉన్నట్టుగానైతే నాకు కనిపించట్లేదు. ఒకవేళ అసాధ్యమైన ఆజ్ఞలే దేవుడు ఇచ్చాడు అనుకుంటే అప్పుడు తప్పెవరిదవుద్ది? ఏంటి తండ్రి, మరీ ఆకలిగా ఉంటే 2 ప్లేట్లు లాగించగలను కానీ మరీ 50 కిలోల అన్నం పెట్టేసి తినమంటే అది కుదిరే పని కాదు. ఒకవేళ అటువంటి ఆలోచనలోనికి మనం వెళితే ఇంత కఠినమైన ఆజ్ఞలను ఇచ్చినటువంటి దేవుడిని తప్పవుతుంది. అప్పుడు మనిషి తప్పు చేశాడండి ఏదైనా తోటలో. ఎందుకయ్యా ఆదాము తప్పు చేశామంటే ఏమన్నాడండి? ఎందుకయ్యా ఆదాము నువ్వు తప్పు చేశావని అడిగితే ఏమన్నాడు? నీవు నాతో ఉండుటకు నువ్విచ్చిన ఈ స్త్రీ ఇస్తేనే తిన్నాను. ఒప్పుకున్నాడండి, తప్పైంది మహాప్రభు అన్నాడా? అసలు నాకు స్త్రీని ఇవ్వమని నేను అడిగానా? నువ్వే ఉండబట్టలేక నా కొరకు ఆ సాటి అయిన సహాయాన్ని చేశావు, ఆవిడిస్తే నేను తిన్నాను తప్ప నేను తినేవాడిని కాదు.
ఉత్తముణ్ణి నేను అన్నట్టుగా బిల్డప్ ఇచ్చాడు అక్కడ. అమ్మా మరి నీ పరిస్థితి ఏంటమ్మా అంటే ఏమన్నది? నువ్వు సృష్టి చేసావు తండ్రి, నువ్వే చేసావు కదా సృష్టి. అవును, అందులో సర్పానికి ఇంత పెట్టావు, ఏంటి యుక్తి, ఆలోచన శక్తిని నువ్వే పెట్టావు కదా. అది అక్కడ నువ్వు పెట్టడం బట్టి అది తనకున్నటువంటి కుయుక్తి చేత నన్ను మోసం చేసినందున నేను తిన్నానే తప్ప, లేకపోతే నేను తినేదాన్నే. తప్పు చేసి తప్పించుకునే మాటలు మాట్లాడుతున్న మనిషి ధర్మశాస్త్రం ఇంత కఠినంగా ఇచ్చి తండ్రి నువ్వు నెరవేర్చమంటున్నావు, ఇది న్యాయమే అని రేపు అడుగుతాడా అడగడా? ఈ భూమి మీద ఏ ఒక్కరు నెరవేర్చకపోయినా పరలోకములో నుంచి యేసుక్రీస్తు ఎందుకు దిగాడో తెలుసా? ధర్మశాస్త్రములో రాయబడిన సంగతులన్నీ నెరవేర్చబడాలి, 100కి 100 మార్కులు సంపాదించుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? ఎలాంటి శరీరంతో ఇచ్చాడండి యేసుక్రీస్తుని భూమి మీదకి? మనకున్నటువంటి పాప శరీర స్వభావం కలిగినటువంటి ఆకారముతోనే ఆ శరీరానికి ఆకలుంది, ఆ శరీరానికి దాహం వేసింది, ఆ శరీరానికి అలసట ఉంది, ఆ శరీరానికి కూడా నొప్పులున్నవి. ఏమండి, ఆ శరీరానికి కూడా మన శరీరానికి ఎలాగైతే ఉన్నాయో అన్ని పరిస్థితులు యేసుక్రీస్తు శరీరానికి కూడా ఉన్నాయి. నొప్పి ఉంది, బాధ ఉంది, కష్టం ఉంది, కన్నీళ్లున్నవి, కోరికుంది, ఆలోచన ఉంది. మనలాంటి శరీరాకారంతో యేసుక్రీస్తు పుట్టి ధర్మశాస్త్రం నెరవేర్చాడంటే దాని అర్థం ఏంటి? శరీరులు దానిని నెరవేర్చగలరు, అంతేనా? ఒకవేళ ఈ ప్రశ్న ఎవడన్నా అన్నాడు అనుకోండి, ఏ దేవుని దగ్గరికి వెళ్ళి, అతి కఠినమైన ఆజ్ఞలను కలిగిన ధర్మశాస్త్రం నీకు తండ్రి నెరవేర్చమంటది, నీకు న్యాయం అంటే, ఒరే బడుద్దాయి అక్కడ చూడు, నా కుమారుడైన యేసుక్రీస్తు అదే శరీరాకారంతో పుట్టి నెరవేర్చాడా లేదా? నువ్వు బద్ధకస్తుడివి గనక, ఏమండి, నువ్వు బద్ధకస్తుడివి గనక నువ్వు నెరవేర్చలేకపోయావు, నా కుమారుడు నెరవేర్చాడు. అంటే శరీరము ధరించుకున్న మనము ధర్మశాస్త్రము నెరవేర్చవలసిన పరిస్థితిలో ఉందా లేదా? ఉంది. దేవుడు ఏమంటుందండి? నా ఆజ్ఞలు తేలికైనవి, భారమైనవి కావు. చూడండి ఆ మాట ఎక్కడ ఉంటుంది? యోహాను పత్రికలో కూడా ఉంటుంది చూడండి. యోహాను పత్రిక 5:3 అండి. మొదటి యోహాను పత్రిక 5:3 మన ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవునిని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. నీకు శరీరంలో కోరికలు ఎక్కువగా పుట్టడం వల్ల నీకు చాలా భారంగా అనిపిస్తుందే తప్ప వాస్తవానికి అది భారమైనది కాదు. శరీర సంబంధమైన ఆలోచనలతో పక్కవాడి జీవితంతో పోల్చుకోవడం వల్ల నీకు ఈ బాధలు ఇవన్నీ. దుబాయ్ ఎందుకు వచ్చామండి? నిజం చెప్పండి అందరూ. ఏమండి, దుబాయ్ ఎందుకు వచ్చారు? నిజం చెప్పండి. నాతో ఉన్న స్నేహితుడు 2 అంతరాల భవనాన్ని కట్టాడు, మరీ నాది పూడి గుడిసింది, అంతేనా? వాడికి నేను తక్కువ తిన్నానా? భక్తి మీద సవాల్ అన్నట్టుగా బయలుదేరాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉందండి పరిస్థితి? అర్థమవుతుందా లేదా? మన శరీరంలో పుడుతున్న కోరికలను బట్టి ఎదుటివాడి కంటే నీవు నేను గొప్పగా ఉండాలన్న ఆలోచనలతో మన శరీరంలో పుడుతున్నటువంటి ఆలోచనలు శ్రీకారం చుట్టడానికి కష్టపడుతున్నాము, ప్రయాసపడుతున్నామే తప్ప అన్నపానములు కలిగి వస్త్రములుంటే చాలని నువ్వు అనుకుంటే నాయన నీ జీవితము గొప్పగా ఉంటది. ఈరోజు మనిషికి ఉన్నటువంటి అతి భయంకరమైన ఆలోచన ఏంటో తెలుసండి? సంపాదన మీద పడ్డాడు, చచ్చేంత వరకు సంపాదిస్తూనే ఉంటాడు, కానీ ఏది తినకుండా తెస్తాడు, అది వాడికి తెలియదు. అర్థమవుతుందండి? ఈ సంపాదించే క్రమంలో అనేకమైన రోగాలను తెచ్చుకుంటాడు. ఆ తెచ్చుకొని శుభ్రంగా కూడబెడతాడండి ధనం. అయ్యగారికి వచ్చేస్తుంది షుగరు, ముట్టొద్దు. తినడానికి లేదు, స్వీట్ తినకూడదు, ఆహారం తినకూడదు, దేని ముట్టకూడదు. ఏమండి, ఏ రోగం వచ్చినా కానీ ఏంటండి అతి భయంకరమైనటువంటి ఇంత ఆహారం తీసుకుంటే ఎన్ని టాబ్లెట్లు వేసుకోవాలండి, అది జీవితం ముగింపులో. గనుక ప్రియులారా, ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయి? మీ యాకోబుకు రాసిన పత్రిక 4వ అధ్యాయము
మీలో యుద్ధములు, మొదట వచ్చిన మీలో యుద్ధములు పోరాటములు దేని వలన కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు భోగేచ్ఛల వలనే కదా. వాడికంటే నేను గొప్పగా ఉండాలి, వాడికంటే నేను హెచ్చుగా ఉండాలి, వాడికంటే నేను ఎక్కువ ఆస్తులు కూడా పెట్టాలని, వాడు కారు మీద తిరిగితే నేను అంతకంటే పెద్ద కారు కొనాలి, ఇలాంటి ఆలోచనలతోనే కదా ప్రయాసం. ఈ జీవితాలన్నీ చిన్న భిన్నమైపోతున్నాయి ప్రియులారా. నా మట్టుకు నేను అన్నపానములు కలిగి వస్త్రములు కలిగి ఉంటే సరిపోతుందన్న ఒక నిర్ణయం తీసుకున్నటువంటి జీవితము అద్భుతంగా ఉంటుంది ప్రియులారా. ఎదుటి వాడితో పోల్చుకుంటున్నావు కనుకని నీకు ఈ ప్రయాసము, ఎదుటి వాడిలా ఉండాలనుకుంటున్నావు కనుకని నీకు ఈ కష్టము. నీలో యుద్ధములు పోరాటములు దేని వలన కలుగుచున్నవి? నీ శరీరంలో పోరాడు భోగేచ్ఛల వలనే కలవా. అంటే మన శరీరంలో ఎన్నో కోరికలు, ఎన్నో ఆలోచనలు ఉన్నవి కనుక దేవుని ఆజ్ఞలు చాలా గొప్పగా కనిపిస్తున్నాయి. ఏమండి, నీ పొరుగు వారిని దేనిని ఆశింపకన్నాడు, అర్థమవుతుందండి. నీ శత్రువు కొరకు ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేస్తామండి శత్రువు కొరకు? వాడు మాట అన్నాడో లేదో కూడా మనకు తెలియదు. ఏమండి, చేతిలో కత్తి లేకపోవడం వల్ల వాడు బతికిపోతున్నాడు కానీ, ఏమండి అంతేనా, రగిలిపోతుంటామండి. మరీ దేవుడు ఇటువంటి ఆజ్ఞలు రాయించడం ఏంటండి? వాడు నన్ను మాట అన్నాడు, వాడి గురించి నేను ప్రార్థన చేయాలి మోకరించి. తల నరకాలనే ఆలోచన ఉంటుందా, ప్రార్థించాలనే ఆలోచన ఉంటుందా? ఎలా కనిపిస్తుంది? ఇప్పుడు ప్రార్థన చేయడమే చాలా గొప్పదిగా కనిపిస్తుంది. కారణం అసూయ, ఆవేశము, క్రోధము నీలో ఉన్నది కనుక. అదే దేవుని ఆజ్ఞ. శత్రువును ప్రేమించడం చిన్నదే కదండి, ప్రార్థించడమే కదండి. కానీ నీ శరీరంలో ఉన్న ఆలోచనలు బట్టి అది నీకు పెద్దగా కనిపిస్తుంది. దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు. కానీ ఈ భూమి మీద వీరు నెరవేర్చే క్రమంలో త్రొట్టిల్లుతున్నారు కనుక అవి పెద్దగా కనిపిస్తున్నవి. యేసుక్రీస్తు వచ్చాడు, లేఖనాలను అనుసరించి తన జీవితాన్ని బ్రతికి భూమి మీద మనకు చూపించి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. యేసుక్రీస్తు కూడా ఒకవేళ నెరవేర్చలేకపోయాడు అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మనిషి దేవుని ప్రశ్నించేవాడు. యేసుక్రీస్తుకే సాధ్యం కాలేదు, నేనే పాటి వాడిని తండ్రి, నువ్వు మరీ ధర్మశాస్త్రంలో ఆజ్ఞాపించిన తప్పిపోయేవన్న నరకం లేదు, ఇది న్యాయమైనా నీకని ప్రశ్నించడండి. అలా ప్రశ్నించే అవకాశము లేకుండా ఉండాలంటే యేసుక్రీస్తు దానిని నెరవేర్చాలి. శరీరముతో దాన్ని నెరవేర్చవచ్చును అన్న వాస్తవాన్ని ప్రపంచానికి చూపించాలి. అందుకు ధర్మశాస్త్రం నెరవేర్చడానికి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. అర్థమవుతుందండి? యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. అలా యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తరువాత ఏం చేశాడు? మత్తయి సువార్త 5:17 ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. ధర్మశాస్త్రమును అయినను కొట్టివేయటకు వచ్చి నేను తలంచవద్దు, నెరవేర్చుటకే కాని ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయడానికి నేను రాలేదు. ఎందుకు వచ్చాను? నేను ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాను. నెరవేర్చాడా యేసుక్రీస్తు? నెరవేర్చిన తర్వాత చెబుతున్నాడు. నెరవేర్చడం ఎందుకు నెరవేర్చాడు తెలుసా? సర్వ మానవాళికి ధర్మశాస్త్రం నెరవేర్చడం అనేది కష్టమైన పని కాదు అన్నది సర్వ ప్రపంచానికి తెలియపరచటానికి, దేవుడిచ్చిన ఆజ్ఞలు భారమైనవి కావు అన్నది నిరూపించటానికి యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చవలసి వచ్చింది. నెరవేర్చిన ఆయన ఏం చేశాడు? నెరవేర్చిన ఆయన ఏం చేశాడు? 27వ వచనం మత్తయి సువార్త 5వ అధ్యాయము. వ్యభిచారం చెయ్యవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు. ఈ మాటను బాగా ఆలోచించాలి. ఇది ధర్మశాస్త్రంలో ఉన్న మాట చెప్పాడు యేసుక్రీస్తు. వ్యభిచారము చెయ్యవద్దని మీతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఇది ధర్మశాస్త్రము. యేసేం చెప్తున్నాడు? నేను మీతో చెప్పున్నదేమనగా, స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు వ్యభిచారం చేసిన వాడగును. బాగా ఆలోచించాలి ప్రియులుగా.
ఈరోజు న్యాయశాస్త్రము కూడా ప్రియులారా క్రియ రూపాన్ని దాల్చిన తరువాత అది నేరస్తుదని నిరూపింపబడితే శిక్ష విధిస్తుంది. అర్థమవుతుంది లేదా? ఏమండి, క్రియ అనేది అకస్మాత్తుగా జరగదు ప్రియులారా. చూస్తాడు, ముందు చూసిన తర్వాత తన హృదయంలో ఎన్నో ఆలోచనలు రేకెత్తిన తరువాత ఆ ఆలోచనలకు మరి ఆకారాన్నిచ్చి ఒక పద్ధతి ప్రకారంగా, ఒక ప్లాన్ ప్రకారంగా ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసి ఆ కార్యాన్ని నెరవేర్చడానికి శ్రీకారం చుడతాడు ప్రియులారా. ఈ కార్యం జరగక ముందు తలలో ఎన్నో ఆలోచనలతో తను సిద్ధమవుతున్నాడు. ఏమండి, మోహపు చూపుతో చూస్తూ అనేక రకమైనటువంటి దృశ్యాలను మరి తన యొక్క మెదడులో ఊహించుకుంటూ వీటిని ఏ విధంగానైనా నెరవేర్చాలని ఎన్నో పథకాలు, ఎన్నో ప్లాన్లు వేసి చివరికి ఆ ఘోరమైన పాపకార్యాన్ని చేస్తున్నాడు. ఘోరమైన పాపకార్యము జరిగితే ఏమన్నాడు అక్కడండి? వ్యభిచారము చేస్తే తప్పన్నాడు అక్కడ. కానీ యేసుక్రీస్తు ఏమన్నాడు ఇక్కడ? చూస్తే తప్పు. నీకు అర్థం కావడానికి చెప్తానండి. ఈ హాల్లో లైట్లు వెలుగుతున్నాయండి. ఈ లైట్లను ఆరిపేయాలండి. ఆరిపేయాలంటే నా 2 చేతులు తీసుకుని ఇక్కడ ఇలా పెట్టాననుకోండి, వెలుతురు పోద్దా? పోదు. అక్కడ పెడితే పోద్దా? పోదు. మరి ఎలా అది ఆఫ్ అవ్వాలి? దానికి ఒక స్విచ్ ఉంటుంది, దాన్ని ఎలక్ట్రికల్ బోర్డ్ అంటారు. అక్కడికి వెళ్ళి ఆ స్విచ్ చేసి అప్పుడు ఏమైపోద్ది? ఆఫ్ అయిపోద్ది. ప్రతి దుష్కార్యానికి స్విచ్ ఏంటో తెలుసా? హృదయము, నీ ఆలోచన. అక్కడ పెట్టాడు దేవుడు. పెట్టు. మత్తయి సువార్తలో రాయబడి ఉంటారు కదండి. చెట్లు కొట్టారండి ఎవరైనా? చెట్లు నరికారా? ఎక్కడ కొడతారండి? మొదలకు పెడతారండి. కానీ దేవుడు ఏమని రాయించాడు తెలుసా అండి? మత్తయి సువార్త 3, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున మొదల్లో కాదు, వేరున ఉంది. ఎందుకు? దాని మూలాలలో నుంచి తీసేయాలి, దాని అంతరంగాలలో నుంచి తీసేయాలి, దాని యొక్క ఎటువంటి మరి ఆనవాళ్లు కూడా ఉండకుండా దాన్ని సమూలంగా తీసివేయాలన్న ఆలోచన ప్రియులారా. మత్తయి సువార్త 3:7, 3:10. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. అంటే గొడ్డలి చెట్ల వేరున. ధర్మశాస్త్రము ఏమని చెప్తుంది? వ్యభిచారం చెయ్యొద్దు అని చెప్తుంది. అంటే చూస్తే తప్పు లేదు కదా? ధర్మశాస్త్ర ప్రకారంగా చేస్తే తప్పు, చూస్తే తప్పు లేదు, ఆలోచిస్తే తప్పు లేదు. కానీ ఆ కార్యాన్ని రూపుదాల్చడానికి ఇక్కడ మెంటల్ గా ప్రిపరేషన్ అవుతున్నాడు. చివరిగా కార్యరూపం దాల్చుతుంది పిల్లరా. యేసుక్రీస్తు ఏం చేశారు తెలుసా? ఈ వెలుతురును ఆపడానికి చేతులు అడ్డు పెట్టలేదు, ఎలక్ట్రికల్ బోర్డులో ఉన్న స్విచ్ ఆఫ్ చేశాడు. అర్థమవుతుందా లేదా? ధర్మశాస్త్రానికి యేసుక్రీస్తు బోధకున్న ఆంతర్యం ఇది. స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత అసలు వెలుతురు అనేది గదిలోనికి కనిపించదు. అవునా కాదా? అక్కడ ఆఫ్ చేసిన తర్వాత ఇంకెక్కడి నుంచి వస్తుంది? రాదు. అంటే ఏం చేశాడు? సమస్యను మూలాలలో నుంచి తీసేశాడు, సమస్యను సమూలంగా పరిష్కరించాడు. వ్యభిచారం చేయవద్దన్న ఆ ధర్మశాస్త్రం ఉన్నది కేవలం శరీరం వెళ్లకుండా మాత్రమే ఆగుతుంది, కానీ మనసు వెళ్లకుండా ఆగదు. చూపు వెళ్లిన చోటుకు మనసు వెళుతుంది, మనిషి వెళ్ళిన చోటుకు మనిషి వెళుతాడు. అవునండి, చూపు వెళ్ళిన ప్రతి చోటుకు మనసు వెళుతుంది, మనసు వెళ్ళిన ప్రతి చోటుకు మనిషి వెళతాడు. మనిషి వెళ్ళొద్దని ధర్మశాస్త్రం చెబుతుంది, చూపే వెళ్ళొద్దని యేసుక్రీస్తు చెబుతున్నాడు. దేన్ని పాటించాలి? ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు కొట్టేస్తున్నాడా? ధర్మశాస్త్రాన్ని సార్థకత చేయిచున్నాడా? ఇది అర్థమైందండి ఇశ్రాయేలీయులకు? ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు అందుకంటాడు 17వ వచనంలో, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనంలో నేను కొట్టివేయడానికి రాలేదయ్యా, వాటిని నెరవేర్చడానికి వచ్చాను నేను. ధర్మశాస్త్రంలో రాయబడిన మాట అంటే వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాటను యేసుక్రీస్తు కొట్టేశాడా? దాని అర్థం ఏంటి? ఒకవేళ యేసుక్రీస్తు కొట్టేశాడంటే మీరు విచ్చలవిడిగా వ్యభిచారం చేయండి అని అర్థం. కొట్టేశాడా? లేదు. ఆ సమస్యను మూలాలలో నుంచి తీసేశాడు. చెట్టు వేర్లలో నుంచి పీకేశాడు. ఏమండి?
దోసకాయలు ఉంటాయి కదండి, అప్పుడప్పుడు చేదు దోసకాయలు ఉంటాయండి. అప్పుడు ఏం చేస్తారు రైతు? నెమ్మదిగా తీగని బట్టి మూలాల నుంచి పీకేస్తాడండి. ఇంకొకసారి మరలా చేదు మరి ఆ దోసకాయలు అనేది ఉండకూడదని మూలాల నుంచి పీకేస్తాడు. చేదు పనికి రానిది ఉండకూడదు. మొదల్లో కొట్టేశారనుకోండి చెట్టును, మళ్ళీ వర్షం పడగానే మొలకొచ్చేస్తుంది. అదే వేళ్లలో నుంచి తీసేస్తే మరలా దాని ఆనవాళ్ళే ఉండవు. ధర్మశాస్త్రము చెట్టును మొదట కొట్టమని చెప్పింది, యేసుక్రీస్తు వేరులో నుంచి తీసేయమన్నాడు. అది ధర్మశాస్త్రానికి యేసు బోధకున్న ఆంతర్యం. ఇప్పుడు యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని వద్దంటున్నాడా? ధర్మశాస్త్రము వద్దంటున్నాడా? ధర్మశాస్త్రం నిరాకరిస్తున్నాడా? ధర్మశాస్త్రంలో రాయబడిన మాటకు మరి సంపూర్ణతను చేకూరుస్తున్నాడా? వ్యభిచారం చేయవద్దంటే క్రియ జరగట్లేదు అక్కడ, మిగతా అన్ని జరుగుతున్నవి, ఆలోచనలు, చూపులు. యేసుక్రీస్తు ఏం చేశాడు? దాన్ని మూలాలలో నుంచి తీసేసాడు. అదండి ధర్మశాస్త్రానికి యేసుక్రీస్తు బోధకున్న ఆంతర్యం. ఇప్పుడు ఈ టాపిక్ ని నేను మాట్లాడుతున్నాడు. పౌలు గారు ఏం చెప్పాడంటే సమస్య మూలాలలో నుంచి వెళ్ళాలని ఏం చెప్పాడు? స్త్రీని మోహపు చూపుతో చూడవద్దు అని చెప్పాడు. ఈ కోణములో పాపం అనేది ఇంకా జరగడానికి అవకాశమే లేదండి. ఇప్పుడు ఈ దౌర్భాగ్యులైన యూదులు ఏం చేశారు? కపట సహోదరులకి మనకు ధర్మశాస్త్రమే, ఈ పౌలు లేనిపోని మాటలని చెప్పేసి మీ అందరినీ చెడగొట్టేశాడు. పౌలును పక్కన పెట్టండి, ఫస్ట్ ఆయన అపొస్తలుడు కాదు. ఆయన చెప్పిన మాటలలో ఉన్న యేసును పక్కన పెట్టేసేయండి. మనకున్నది ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రం ఏది ఉంటుంది పాటిద్దాం. 2 బలులు అర్పించవచ్చు, మళ్ళీ ఇష్టానుసారంగా పాపం చేయొచ్చు. ఆ దౌర్భాగ్యుల ఆలోచన అది. ఏదైతే సంపూర్ణం కాలేదో దానిని యేసుక్రీస్తు బోధ వలన సంపూర్ణ స్థితిలోనికి మానవాళిని నడిపిస్తే మరలా ఆ కంపులోనికి నెక్కేస్తున్నారు ఈ కపట సహోదరులు. అర్థమవుతుందా లేదా? ధర్మశాస్త్రపు అంతటి సారాంశాన్ని మీకు ఈ మాటనే చూపిస్తున్నాను. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? కపట సహోదరులు ధర్మశాస్త్రమే పాటించాలండి అంటున్నారు. ధర్మశాస్త్రం పాటించాలంటే క్రియ జరగకపోతే ఓకే, కానీ మిగతావి అర్థమవుతుందా లేదండి? సమస్య మూలాలలో నుంచి తీసేయాలి. మాంసపు ముక్కను అక్కడ పడవేసి కుక్క దగ్గరికి వెళ్ళి నీతులు చెప్పి నువ్వు తినద్దే అంటే వింటుందా? అవసరమైతే మన పిక్క కూడా లాక్కొని వెళ్తుంది. ఆ అవకాశాన్ని ఎందుకు ఇవ్వాలి అన్న ఆలోచన నెరిగిన యేసుక్రీస్తు హృదయాంతరంగాలలో నుంచి ఆ సమస్యను పూడుకంకు లేకుండా తీసివేయాలని గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది. స్త్రీని మోహపు చూపుతో చూతూ ప్రతివాడు ఆ క్షణమందే ఆమెతో వ్యభిచారము చేసినాడు. ఇంకా జరుగుతుందంటారండి పాపం? అది యేసు బోధ. ధర్మశాస్త్రానికి యేసు బోధకు ఉన్న ఆంతర్యం మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకేండి. గలతీలకు రాసిన పత్రిక 3:22. వాగ్దానము లేఖనము అందరినీ పాపములో బంధించెను. ధర్మశాస్త్రము రానంత వరకు వారు చేస్తున్నవి ఏమైనా అంటే, బాగా ఆలోచించాలి ఇక్కడ దయచేసి. ధర్మశాస్త్రము లేనంత వరకు వారికి తెలిసి తెలియక ఏ తప్పు చేసినా అది తప్పుగా పరిగణించబడలేదు. ధర్మశాస్త్రం వచ్చిన తరువాత ధర్మశాస్త్రంలో ఉన్న నియమ నిబంధనలను బట్టి నువ్వు చేసిన ప్రతి క్రియను ఫిల్టరైజేషన్ చేస్తే అన్ని తప్పులు అయిపోతున్నాయి. మీకు అర్థం కావడానికి ఇప్పుడు ఈ అవతల ఉందని కదండి, మన జబ్లాలి వెళ్లే వారు అక్కడ బస్సు పార్క్ చేస్తారు కదా, వెళ్లేటప్పుడు రోడ్డు క్రాస్ చేస్తారండి. ఎవరికైనా ఫైన్లు వస్తున్నాయండి? బల్దేవారు వచ్చేసి ఫైన్ ఇచ్చి వెళ్తున్నారా? లేదు. కారణం ఇక్కడ ఎటువంటి రూల్ అనేది లేదు కాబట్టి. ఇక్కడ మరీ సారిసారిగా దాటుతున్నారని చెప్పేసి ఇక్కడ బలదే వాళ్ళు ఆర్టీఏ వాళ్ళు ఒక సిగ్నల్ పెట్టేసి ఒక కెమెరా పెట్టారనుకోండి, ఈనాడు నీవు దాటినట్టే మరలా వచ్చే వారం కూడా దాటావనుకోండి, అప్పుడు నువ్వేమైపోతావు? నేరస్తుడివైపోతావు.
అదేంటండి, నేను గత సంవత్సరం నుంచి నేను ఇలాగే దాడుతున్నాను, అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఏనాడు ఫైన్ కట్టలేదు, అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఏనాడు అపరాధి కాలేను, అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఏనాడు నేరస్తుడిగా నేను పరిగణించబడినప్పుడు ఈనాడే నేను ఎందుకు నేరస్తుడినయ్యాను? సిగ్నల్ వచ్చింది బిడ్డ, అంతేనా? సిగ్నల్ వచ్చింది గనుక ఆ సిగ్నల్ క్రాస్ చేసినందుకు నువ్వు నేరస్తుడు అవుతున్నావు. రాకపోతే అంటే సిగ్నల్ వచ్చి తప్పు చేసిందా, నువ్వు చేస్తున్న తప్పును తప్పని నిరూపిస్తుందా? తప్పు సిగ్నల్దా నీదా? నువ్వు ఆనాడు తప్పే చేశావు, ఈనాడు తప్పే చేశావు. కాకపోతే ఆనాడు సిగ్నల్ లేకపోవడం వలన, ఆర్టీఏ వారి ఇక్కడ కెమెరా పెట్టకపోవడం వలన నువ్వు బ్రతికి బట్ట కట్టావు. ఇప్పుడు నేరస్తుడు అవుతున్నావు. ఇప్పుడు నీ పైన ఫైన్ రాకుండా ఉండాలంటే రెండే ఆప్షన్స్. ఒకటి, నువ్వు తిన్నగా సిగ్నల్ పడ్డ తర్వాత గ్రీన్ సిగ్నల్ లో క్రాస్ చేయాలి. రెండు, నీ పైన ఫైన్ రాకుండా ఉండాలంటే రెండే ఆప్షన్స్. ఒకటి, నీవు కరెక్ట్ గా ఆ సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ పడ్డప్పుడు క్రాస్ చేయాలి, అప్పుడు ఫైన్ రాదు. లేదంటే ఉన్న కెమెరాని పీకి అవతల పారేయాలి. అర్థమవుతుందా లేదా? ఇప్పుడు ఇశ్రాయేలుల యొక్క చరిత్ర ఏంటంటే వాళ్లకు తిన్నగా నడవడం రాదు. వారు నియమ నిబంధనలను పాటించారనుకోండి, గొడవే ఉండదు. కానీ వాళ్ళు పాటించే రకం కాదు. నేను ఇలాగే వెళ్తాను, అది రెడ్ సిగ్నల్ ఉన్నా నాకు అవసరం లేదు, అది ఎల్లో సిగ్నల్ ఉన్నా నాకు అవసరం లేదు, నేను దాటుతానంటే నేను దాటుతాను. అప్పుడు ఏమవుతుంది? ఫైన్ వస్తుంది. మొదటిసారి దాటాడు 500, 1000 అయిపోయింది, 1500 అయిపోయింది, 50,000 ధరంతో అయిపోయింది, 1,00,000 ధరం, అలా పెరుగుతూనే ఉంది. వీడు క్రాస్ చేస్తూనే ఉన్నాడు, పెరుగుతూనే ఉంది, క్రాస్ చేస్తూనే ఉన్నాడు, పెరుగుతూనే ఉంది. ఇలా పెరిగిపోయినటువంటి పాప భారం, అర్థమవుతుందా లేదా? ఇలా పెరిగిపోయినటువంటి పాప భారము దేని వల్ల పెరిగింది? ఆ సిగ్నల్ పెట్టడం వల్ల నాకు ఇంత కష్టం వచ్చిందనంటే అది సబబేనండి. అది సిగ్నల్ పెట్టడం వల్ల కాదు, నువ్వు దాన్ని పాటించకపోవడం వల్ల. వాళ్ళ వైఖరి అదండి. ఇశ్రాయేలీలు క్రమ పద్ధతిని పాటించే వాళ్ళు కాదు. ఏమంటే ఇశ్రాయేల్ గురించి ఒక మంచి మాట చెప్తానండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. ఈ దేవుడిచ్చినటువంటి బిరుదులు వాళ్ళకు. యెహోవా మాట్లాడుతున్నాడు. రెండవ ఇశ్రాయేలులారా నా 3వ వచనం చదవండి అమ్మా. సొంతవాని దొడ్డిని తెలుసుకొనును, ఇశ్రాయేలీలకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనము, దోషభరితమైన ప్రజలు, దుష్ట సంతానము, చెరుపు చేయి వాళ్ళు. ఏమండి అటువంటి క్యారెక్టర్స్ అండి వాళ్ళు రూల్స్ పాటించే వాళ్ళు కాదు. మీరు ఇలా తిన్నగా ఒక వరుసలో మీరు వెళ్ళాలంటే నేను వరుసలో ఉన్నా, నేను అస్సలు నీటి వెళ్తాను, ఒకడోటి వెళ్తాడు. అదండి అంటే నియమ నిబంధనలు పాటించే స్వభావం కలిగిన వారు కారు. వాళ్ళు మొండి రకాలు. వాళ్ళు వారి అతిక్రమమును బట్టి, వారికి ఉన్నటువంటి అతిక్రమములను బట్టి వారిని సరిచేయడానికి ఇవ్వబడినది ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రం వచ్చింది గనక వారి పైన పాపం పెరిగిపోయింది. ఇక్కడ సిగ్నల్ పెట్టడం వల్ల ఫైన్లు పెరిగిపోయినట్టు. అలా నీ సిగ్నల్ తప్ప, అర్థమవుతుందా లేదా? ఇక్కడ సిగ్నల్ పెట్టడం వల్ల తప్పు జరిగిపోయిందని అనడానికుందా? సిగ్నల్ పెట్టడం తప్పు కాదు, దాన్ని నెరవేర్చకపోవడం నీ తప్పు. ఆర్టీఏ వాళ్ళు ఎందుకు పెట్టారు? యాక్సిడెంట్లు కాకుండా ఉండడానికి. మీరు దాటాలనుకున్నప్పుడు గ్రీన్ సిగ్నల్ ఎందుకు పెడుతున్నారంటే మరి వేగంగా వెహికల్ వచ్చేసి మరి మనుషుల్ని చంపేయకుండా ఉండాలన్న ఒక నియమ నిబంధనలు అక్కడ పెడితే దాన్ని నువ్వు పాటించట్లేదు కాబట్టి నీకేమొస్తుంది? సారిగా ఫైన్ వస్తుంది. ఫైన్ రావడము నువ్వు చేసిన తప్పుకు కారణమే తప్ప, ఫైన్ రావడానికి కారణం ఏంటి? నువ్వు చేసిన తప్ప, అక్కడ పెట్టిన సిగ్నలా, అక్కడ పెట్టినటువంటి కెమెరానా? తప్పు చేయడము వలన ఫైన్ వస్తుంది. వీరి అతిక్రమములు అలాగే కొనసాగిస్తున్నారు కనుక ధర్మశాస్త్రం లేనంత వరకు వారిపైన పాప భారము లేదు. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత పాపం ఇక్కడ ఫైన్ పెరిగినట్టు పెరిగిపోతుంది. మోయలేని పాప భారము కలిగిన వారిగా ఆనాడు ఇశ్రాయేలు జనాంగము ఉంది. మరలా చదవండి అమ్మ, గలతీలకు రాసిన పత్రిక 3:22. యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలముగా
విశ్వసించే వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించెను. కెమెరా కెమెరాని ఇంతటి ఫైన్ వేసిందని చెప్పినట్టు ఉంది. అది లేఖనము అందరినీ పాపంలో బంధించలేదండి. వీరు అతిక్రమములు చేయడము వలన లేఖనము వచ్చింది గనుక వీరందరూ పాపములో మునిగిపోయారు. లేఖనము వచ్చింది గనుక వీరు చేయుచున్న అతిక్రమములను బట్టి వారి జీవితాల్లో పాపం అనేది పెరిగిపోయింది. అలాని లేఖనము తప్పు కాదు, కానీ వారిని విడిపించాలి. ఏమంటే కెమెరా పెట్టారు, ఇప్పుడు వీడ తిన్నగిల్లే అలవాటు ఉన్నవాడు కాదు. అలాని కెమెరా వాళ్ళు తీస్తారా? తీయరు. మొత్తానికి ఇప్పుడు ఏం కావాలి? ఎట్టకేళ్లకు ఆర్టీఏలో ఫైన్ కట్టాలా వద్దా? కడితేనే నీవు విడుదలవుతావు, కడితేనే నీవు ఏమవుతావు? ఒక స్వతంత్రుడిగా బ్రతకగలుగుతావు. లేదంటే తీసుకుని వెళ్లి జైల్లో కూడా వేసేస్తారు. అర్థమవుతుందా లేదా? అలా పాప భారముతో కొట్టుమిట్టాడుతున్న సర్వ ప్రపంచాన్ని విడిపించాలంటే ఆర్టీఏ వారికి ఫైన్ చెల్లించాలి. అప్పుడు ఎవరో ఒకరు మన అన్నయ్యో మన రక్త సంబంధ బంధువు వచ్చి ఆ డబ్బులు చెల్లిస్తేనే అప్పుడు నువ్వు విడిపింపబడతావు. లేదంటే శిక్షార్కుడు అవుతావు. అలా మానవాళినందరినీ శిక్షలో నుంచి కాపాడటానికి మన అందరి అన్న అయిన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి మన అందరి పాప భారం ఏదైతే ఉందో దానికి రుసుము చెల్లించాడు. ఎంత కట్టడనుకున్నారు ఫైను? ప్రాణం. ఇక్కడ ఆర్టీఏ వాళ్ళు ధరంసు తీసుకుంటారు, అక్కడ ధరంసు కాదు. పాపం బలి కోరితే తన సోదరులందరినీ తానే బలి అయ్యేను. ఈ త్యాగం ఎందుకోసం? అర్థమవుతుంది? పాట తెలుసు కదండి మనకు. పాపం బలి కోరితే యేసుక్రీస్తు తన ప్రాణము పెట్టి వీరందరినీ ఆ పాప భారములో నుంచి విడిపించాడు. ఫైను కట్టాడన్న మాట దాని అర్థమవుతుందా లేదా? మత్తయి సువార్త 18వ అధ్యాయము. మత్తయి సువార్త 18వ అధ్యాయము. క్షమించండి, 20వ అధ్యాయము 28. అలాగే యేసుక్రీస్తు భూమి మీదకి రావడానికి వెనకాలన్న కారణం ఏంటో తెలుసా? మొదటిది ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలి. మనందరి పైన పెరిగిపోయినటువంటి ఫైన్లు ఏవైతే ఉన్నాయో ఆనాడు ఏమండి ఆ పాప భారము నుంచి నిన్ను నన్ను విడిపించాలంటే ఎవరో ఒకరు దాని రుసుము చెల్లించాలి. ఆ రుసుము చెల్లించడానికి వచ్చాడు. ధరంసు కాదు, రూపీస్ కాదు, బంగారం కాదు అక్కడ చెల్లించింది, తాకట్టు పెట్టి. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిక అనేకులైన వారిని పాప భారంతో కొట్టుమిట్టాడుతున్న వారి పాప భారాన్నంతటినీ విమోచించటానికి, ఆ పాపము నుంచి విడుదల చేయటానికి వారందరికీ మరి రుసుము చెల్లించినట్లుగా విమోచన క్రయ ధనముగా అండి. ఆ మాట ఎంత బాగా రాశారండి. క్రయధనముగా. నీవిక్కడ ధనం తీస్తున్నావు, నీవిక్కడ బంగారాన్ని పెడుతున్నావు విడిపించడానికి, ఆస్తులు విడిపించడానికి, అప్పు విడిపించడానికి, అవునా? కానీ యేసుక్రీస్తు మానవాళిని పాపము నుంచి విడిపించటానికి ఏం పెట్టాడు? విమోచన క్రయధనముగా తన ప్రాణమును పెట్టాడు. అందుకొచ్చాడు యేసుక్రీస్తు ఈ భూమి మీదకు. అర్థమవుతుందా లేదా? వీరందరినీ తన ప్రాణము పెట్టి ఆ పాపములో నుంచి విడిపించాడు. ఏ పాపములో నుంచి? ధర్మశాస్త్రము లేఖనము మనిషిని పాపములో. ఎందుకంటే అప్పుడు ధర్మశాస్త్రం ఇప్పుడు రూల్ ఉంది, అక్కడ కెమెరా ఉంది, నువ్వు దాటితే ఖచ్చితంగా కెమెరా కొట్టేస్తుంది. అర్థమవుతుందా లేదా? ఖచ్చితంగా నిన్ను కెమెరా కొట్టేస్తుంది. ఇప్పుడు వీళ్ళేమో మానకుండా ఉండలేకపోతున్నారు, అటు దాటుతున్నారు, ఇటు దాటేస్తున్నారు. గనక ఇప్పుడు ఏం చేయాలి? అయితే నువ్వు సరిగానైనా నియమ నిబంధనలను పాటించాలి, లేదా ఆ కెమెరాను తీసేయాలి. అది రెండోది ఎలాగో సాధ్యపడదు. ఏం చేయాలి? ఆర్టీఏ ఆఫీసులోకి వెళ్ళి నాయన ఎంత అయింది మావాడిది, ఏదో తప్పు చేశాడట, ఫైన్ వచ్చిందట, నేను కడతాను బాబాయ్య అని యేసుక్రీస్తు వచ్చి సర్వమాన్య వాళ్ళ నిమిత్తము విమోచన క్రయ ధనముగా తన ప్రాణమును పెట్టి మనందరినీ ఆ ఫైన్లలో నుంచి విడిపించాడు. మనందరినీ ఆ పాపము నుంచి విడిపించేశాడు. ఇప్పుడేంటి?
ఇంకా పాపంలో నుంచి విడిపించినటువంటి యేసుక్రీస్తు ఏం చేశాడంటే ధర్మశాస్త్రంలో ఉన్న దానికంటే గొప్ప మాటలు చెప్పాడు. వ్యభిచారము చెయ్యవద్దన్న మాట కాదయ్యా, ఆ చూపే వద్దన్నాడు. అంటే ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేస్తున్నాడు. అలా అని ధర్మశాస్త్రాన్ని కొట్టివేయట్లేదు. బాగా ఆలోచించాలి, ఇక్కడే వచ్చింది చిక్కంతా. ధర్మశాస్త్రానికి మించిన మాట చెబుతున్నాడు దేవుడు యేసుక్రీస్తు. ధర్మశాస్త్రము సంపూర్ణత కాకపోయినప్పుడు స్థితిలో, సంపూర్ణ స్థితిలో దేవుడు మరి యేసుక్రీస్తు ఈ మానవాళిని నడిపించడానికి ప్రయత్నం చేశాడు. అర్థమవుతుందా లేదా? ధర్మశాస్త్రం అనేది ఏంటిది? వ్యభిచారం చేయవద్దంటే క్రియ మాత్రమే జరగదు, మిగతా అన్ని జరుగుతాయి. హృదయము పవిత్రంగా ఉంటుందా? ఆలోచనలు పవిత్రంగా ఉంటాయా? ఉండవు. అందుకనే యేసుక్రీస్తు ఏం చేశాడంటే వ్యభిచారం చేయవద్దని చెప్పిన మాట మీరు విన్నారు కదా, పక్కన పెట్టేసేయండి, చూపే వద్దన్నాడు. అలానే ధర్మశాస్త్రానికి విరోధంగా మాట్లాడట్లేదు, ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టట్లేదు, దానిని సంపూర్ణ స్థితిని చేకూరుస్తున్నాడు ధర్మశాస్త్రానికి. అర్థమవుతుందా లేదా? ఇప్పుడు దేన్ని పాటించాలి? క్రియ జరగకుండా ఉంటే అది అసంపూర్ణం. ప్రియులారా, ఆలోచన చేస్తాడా చేయడా? హృదయంలో తలంపులు వస్తాయా రావా? చూస్తాడా చూడ్డా? అది అసంపూర్ణం. సంపూర్ణం కావాలంటే చూపే వద్దు, ఆలోచనే వద్దు. అంటే సమస్యను మూలాలలో నుంచి తీసివేసి సంపూర్ణ స్థితి ధర్మశాస్త్రానికి కలిగించాడు. అంటే ఇప్పుడు దేవుని పిల్లలైన వారు, క్రైస్తవులు అనబడిన వారు, అపోస్తలుడైన పౌలు బోధ విన్నవారు ఏం చెయ్యాలి? క్రీస్తు బోధను అంగీకరించాలి, క్రీస్తు మాటను నమ్మి విశ్వసించి క్రీస్తు బోధలో కొనసాగాలి తప్ప ధర్మశాస్త్రం కిందికి వెళ్ళడానికి వీలు లేదు. ఇప్పుడు గలతీయులు ఏం చేస్తున్నారు? ఇంతటి మహాభాగ్యమైన క్రీస్తు కృపను నిరర్ధకము చేసి మాకు ధర్మశాస్త్రమే కావాలని మరలా ధర్మశాస్త్రం వైపు తిరిగిపోయిన గలతీయులైన వారిని గద్దిస్తూ, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడెను కదా అని అక్కడి నుంచి ప్రసంగం స్టార్ట్ చేసేటండి. ధర్మశాస్త్రమా యేసుక్రీస్తా అనే ప్రసంగము వాదోపవాదాలుగా చేస్తూ సాగినటువంటి సంపూర్ణమైన వివరణ 3వ అధ్యాయము, 4వ అధ్యాయము, 5వ అధ్యాయము, 3 అధ్యాయాల వివరణ అంతా ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతుందండి. ధర్మశాస్త్రము ఏంటో, అంతకు మించినటువంటి క్రీస్తు యొక్క కృప ఏంటో, రెండింటికి ఉన్నటువంటి తారతమ్యాన్ని సరిపోల్చుతూ జరిగినటువంటి సుదీర్ఘ వివరణ. ఇంకొక మాట చెప్పాడండి, చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తారు కదండి, చిన్నప్పుడు ఎల్కేజీ అంటారు కదండి, కాన్వెంట్ స్కూల్లో చదివే పిల్లలకి ఎల్కేజీ అంటారు. దాని మీనింగ్ ఏంటి చెప్పండి, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే. ఎల్కేజీ అంటే మీనింగ్ ఏంటండి? లోవర్ కిండర్ గార్డెన్స్ అంతేనండి. యూకేజీ అంటే అప్పర్ కిండర్ గార్డెన్స్. నేను చదువుకునేటప్పుడు స్కూల్కి వెళ్ళాను కదండి, 1వ తరగతిలో వెళ్ళే కూర్చున్నాను, ఏమి రావా, అప్పుడే అట్టాయిలు పెట్టించారు. ఇప్పుడు ఏంటంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్ల వాళ్ళని నర్సరీ స్కూల్ అట ఒకటి. అర్థమవుతుందా లేదా? నర్సరీ స్కూల్ అట. అక్కడేం చేయిస్తున్నారని ఒకసారి వెళ్ళి చూశానండి, పడుకున్నాడు మావాడు. ఇదేంటంటే అదంతే, కాస్త ఆడించడము, కాస్త పాడించడము, వారిని నవ్వించడము, బిస్కెట్లు ఇవ్వడము, వారికి తినే చాక్లెట్లు ఇవ్వడము, ఏమండి వారితో కలిసి కాస్త ఆడుకోవడం. ఆ టీచర్ కూడా వాళ్ళతో ఆడుతుందండి, ఆ టీచర్ ఆడితేనే వాళ్ళు ఆడతారు అంతేనా? ఎందుకు అంతా అంటే స్కూల్కి వెళ్ళడానికి వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. అర్థమవుతుందా లేదా? కిండర్ గార్డెన్స్ అనేటివి ఎందుకు వచ్చాయంటే ఆ చిన్న మెదడులో ఉన్నటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి ఆ బాలుని మరి పాఠశాలకు వెళ్ళటానికి ఏం చేస్తున్నారు? సిద్ధపరుస్తున్నారు మెంటల్ గా. ఉదయాన్నే లేచించండి మరి కేక పెట్టాడు అమ్మా నేను స్కూల్కి వెళ్ళను అన్నాడు అనుకోండి, ఇబ్బంది కదండి. వాడికి అలవాటు చేయాలి. ఏమని? నేను స్కూల్కు పొద్దున్న లేవగానే వెళ్ళాలి అనే అలవాటు వాడికి చేయాలి. అంటే అక్కడ ఏం జరగాలి? వినోదం ఉండాలి, ఆటలు ఉండాలి, పాటలు ఉండాలి. చిన్న మెదడు కదండి, చిన్న పొట్ట. ఒక బిస్కెట్ ఇస్తారు, కాసేపు తినిపించి కాసేపు ఆడిపించి. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అంటే
స్కూలుకు వెళ్ళడానికి అతన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆ తర్వాత కొంతకాలం తర్వాత నెమ్మదిగా చాక్లెట్లు కనిపించవు, ఇక బిస్కెట్లు కనిపించవు, ఆటలు కనిపించవు, అంతేనా? ఉతికి ఆరేస్తారు. అర్థమవుతుంది కదండి. 10 సంవత్సరాల తర్వాత నేను కాలేజీకి అసలుకే వెళ్ళను అంటున్నాడు. ఏంట్రా అబ్బాయి ఎందుకు వెళ్ళను అంటున్నావు అంటే, నేను ప్రారంభంలో చదువుకున్నప్పుడు టీచర్ చాక్లెట్లు ఇచ్చేది, బిస్కెట్లు ఇచ్చేది, కాసేపు తినిపించిన తర్వాత కాసేపు పడుకోవడానికి కూడా సమయం ఇచ్చేది, అవసరమైతే ఆ టీచర్ నన్ను ఎత్తుకొని కూడా ఆడిపించేది. అటువంటి పరిస్థితి ఇప్పుడు ఇది లేదు కనుక నేను ఆ స్థితిలో నుంచి వచ్చాను కనుక నాకు ఇప్పుడు కూడా ఇక్కడ ఇదే కావాలన్నాడు అనుకోండి కాలేజీలో, ఎలా ఉంటుందండి? అది ప్రారంభపు స్థితి, ఇది పరిపూర్ణ స్థితి. ఇది ప్రారంభపు స్థితి, అది ఉండాలి. అది ఉంటేనే నువ్వు నడక నేర్చుకున్నది అక్కడి నుంచి. నిన్ను స్కూలుకు సిద్ధపరచటానికి కిండర్ గార్డెన్స్ ఏమయ్యాయి? పాఠశాలకు వెళ్ళటానికి ఇది బాటసాల అయ్యాయి. నీకు మార్గాన్ని సిద్ధపరుస్తున్నాయి. నీవు భవిష్యత్తులో మన స్కూల్కు వెళ్ళాలి, ఏమండి, ఉన్నతమైనటువంటి స్కూల్, హై స్కూల్కి వెళ్ళాలి, అలాగే కాలేజీకి వెళ్ళాలి. ఉన్నతమైన విద్యలను నువ్వు అభ్యసించే స్థితిలోనికి వెళ్ళటానికి, నువ్వు పాఠశాలకు వెళ్ళటానికి కిండర్ గార్డెన్స్ అయ్యాయి పాఠశాలలు. అర్థమవుతుందా లేదా? ఇప్పుడు రండి, మా గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు దేవుడు? కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడుటకు క్రీస్తునందున్న మరొకసారి చదవండి అన్న. కాబట్టి మనము విశ్వాస మూలముగా నీతిమంతులను తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయను. బాలశిక్షుడు. ఉన్నతమైన విద్యలను అభ్యసించాలంటే, ఉన్నతమైన విద్యలు అభ్యసించి నువ్వు పట్టభద్రుడి కావాలంటే, పీజీలు పిహెచ్డీలు చేసి ఉన్నతమైన ఈ లోకంలో ఒక జ్ఞానవంతుడిగా నువ్వు వెలగాలి అంటే నిన్ను పాఠశాలకు నడిపించాలి. ఆ పాఠశాలకు నిన్ను నడిపించటానికి నీకు బాటలు వేసినదే కిండర్ గార్డెన్, ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ అనేది ఏదైతుందో నిన్ను పాఠశాలకు నడిపించటానికి ఉపయోగపడిన స్థితి అది. అర్థమవుతుందో లేదా? పాఠశాలను నడిపించటానికి కిండర్ గార్డెన్స్ ఏ విధంగా బాట వేసిందో ఆ బాటలోని నడిచిన నీవు స్కూలుకి వెళ్ళావు, ఉన్నత స్కూల్లోకి వెళ్ళావు, కాలేజీకి వెళ్ళావు, అనేకమైనటువంటి మరి చదువులు చదివి ఈరోజు లోకంలో ఒక ఉన్నతమైన జ్ఞానవంతుడిగా, ఒక సంపూర్ణమైన స్కాలర్గా, విద్యావంతుడిగా, పట్టభద్రుడు అయ్యావు. దీనంతటికీ మార్గము కిండర్ గార్డెన్స్, ఎల్కేజీ. అర్థమవుతుందా లేదా? నువ్వు ఇంత గొప్పవాడివి కావడానికి నీకు మార్గాన్ని వేసిందేంటి అన్నాడు? కిండర్ గార్డెన్స్. అదేవిధంగా క్రీస్తు సంపూర్ణ స్థితి, ధర్మశాస్త్రము బాలశిక్షకుడాయను అంటే ప్రాథమిక విద్య, ధర్మశాస్త్రము పరిపూర్ణ విద్య యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు యుద్ధకు నన్ను నడిపించటానికి కిండర్ గార్డెన్స్ అక్కడ, ధర్మశాస్త్రము ఇక్కడ క్రీస్తు యుద్ధకు నడిపించుటకు. చదవండి మాట మరలా. కాబట్టి మనము విశ్వాస మూలముగా నీతిమంతులుగా తీర్చబడాలంటే క్రీస్తును నమ్ముకోవాలి. ఆ క్రీస్తు యుద్ధకు మనం వెళ్ళాలి అంటే ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయను. ధర్మశాస్త్రం అనేది ప్రైమరీ స్టేజ్ లో నుంచి నువ్వు ప్రయాణం చేస్తేనే సంపూర్ణ స్టేజ్ లోనికి వెళతావు. నీకు యేసుక్రీస్తు యుద్ధకు నిన్ను నడిపించటానికి పాఠశాల ధర్మశాస్త్రం. ఇప్పుడు సంపూర్ణుడైన యేసుక్రీస్తును వెంబడించాలా, పాఠశాలను మరి బాలశిక్షకుడైనటువంటి ధర్మశాస్త్రాన్ని వెంబడించాలా? ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను కదండి, కాలేజీకి వెళ్ళవలసిన వాడు వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదు అంటే, నాకు అప్పుడే బాగుంది, ఏది ఎల్కేజీలో నర్సరీలో టీచరు ఎల్కేజీలో చాక్లెట్లు ఇచ్చేది, ఏమంటే బిస్కెట్లు ఇచ్చేది, కాసేపు తిన్న తర్వాత కాసేపు పడుకునడానికి విశ్రాంతిని ఇచ్చేది, నాకు ఆ టీచరే నచ్చింది, నేను ఆ విధమైన చదివే చదువుతానంటే ఎలా ఉంటుందండి? 12 ఏళ్ల కుర్రాడు అంటే 12 తరగతి చదువుతున్న వాడు అలా మాట్లాడితే ఎలా ఉంటుంది? యేసు నొద్దకు వచ్చిన వీళ్ళందరూ ధర్మశాస్త్రం వైపు వెళతానంటే కూడా అలాగే ఉంటది.
అయితే విశ్వాసం వెల్లడైన కనుక ఉమ్, ఇక బాలశిక్షణ కింద ఉండదు. విశ్వాసము వెల్లడైంది, మనము పెరిగాము, పెద్దవాళ్ళం అయ్యాము, సంపూర్ణ స్థితిలోనికి వెళ్ళవలసిన వయసు వచ్చింది కనుక మనం ఏం చెయ్యాలి? సంపూర్ణ స్థితిలోనికి వెళ్ళాలి తప్ప మళ్ళా నాకు బలపమే కావాలంటే బాల శిక్ష క్రింద ఉండకూడదు. అది పౌలు గారి బోధలోని ఆంతర్యం. అర్థమవుతుందో లేదండి? ఇప్పుడు గలతీయులందరూ ఎక్కడ ఉండాలి? సంపూర్ణ బోధ అయినటువంటి యేసుక్రీస్తు వైపు ఉండాలా? ప్రాథమిక స్థితిలో ఉన్నటువంటి ధర్మశాస్త్రం వైపు ఉండాలా? బాలశిక్ష క్రింద ఉండాలా? సంపూర్ణ స్థితి కలిగినటువంటి క్రీస్తు వైపుకు, ఆయన విశ్వాసం వైపుకే ఉండాలి. క్రీస్తును నమ్మి విశ్వసించాలి. అవునా కాదా? కానీ ఇప్పుడు ఈ కపట సహోదరులకు ఏం చేస్తున్నారు? మనకు ఆ పౌలు వద్దు, ఆ యేసు వద్దు, మనకు ధర్మశాస్త్రమే చాలు, ఆ పండగలే చాలు, ఇందులో ఉన్న రోతంతా మనకు సరిపోద్దని చెప్పేసి ఇలాంటి బోధ చేసేసరికి క్రీస్తుని విడిచిపెట్టారు, ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టారు. సంపూర్ణ స్థితిలోనికి విడిచిపెట్టి మరలా బలకం పట్టి ఆలు నేర్చుకునేటట్టుగా తిరిగి ఆ ప్రాథమిక స్థితిలోనికి అనేకులైన గలతీయులను కపట సహోదరులు వక్రబోధ చేసి త్రిప్పివేసినప్పుడు వారందరి హృదయాలు తెరవబడినట్లుగా, వారి మనోనేత్రాలు వెలిగింపబడినట్లుగా విశేషమైనటువంటి ఈ మహాజ్ఞాన సంగతులు, ఈ విస్తృతమైన ఈ వాదన చేసి పౌలు గారు మరలా గలతీయులను తిరిగి క్రీస్తులో నిలవబెట్టడానికి బహుప్రయాస పడవలసిన భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. అంతటి కష్టానికి ఓర్చి ప్రియులారా ఎట్టకేలకు పౌలు గారు గలతీయులను తిరిగి మరలా క్రీస్తు వైపు త్రిప్పారు. ఎంత కష్టపడవలసిన అవసరత ఏర్పడింది ప్రియులారా. ఏమండి? చదవండమ్మా. 4:19 నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం ఒకనాడు మీ యందు ఏర్పడింది. నేను ఆడియో చెబితేనే వీడియో కనిపించింది. అంత ఆసక్తితో, అంతటి భక్తితో, అంతటి వాక్యం పట్ల ఆసక్తి కలిగి మీరు విన్నారు, గ్రహించారు. ఏమంటే విన్నారు, గ్రహించారు. నేను చెబుతున్న ప్రతి మాట మీ కనుల ఎదుట, మీ కళ్ళకు కట్టినట్టుగా కనుల ఎదుట ప్రదర్శింపబడింది. ఒకనాడు క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడింది. మరలా నా పిల్లల క్రీస్తు స్వరూపము ఒకనాడు మీ అందుండే, ఈనాడు లేకుండా పోయింది వక్రబోధ వలన. మరలా మీరు కోల్పోయిన క్రీస్తు స్వారూప్యాన్ని, స్వరూపం మరలా మీ అందు ఏర్పడు వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది. అదండి గలతీ పత్రిక రాయడం వెనకాల ఉన్న భయంకరమైన పరిస్థితులు. ఆ గలతీలో ఉన్నటువంటి వారందరూ వక్రబోధ చేత క్రీస్తును విడిచి మరలా ధర్మశాస్త్రం వైపు అడుగు వేశారు. ఆల్రెడీ చదివాం కదండి. వారు దినములను, 4 దినములను, ఆచరణ ఉత్సవం కాలంలోను మరలా మీరు ఆచరించుతూనే ఉన్నారు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను నెరవేరుస్తున్నాడు. సంపూర్ణుడైన క్రీస్తును విడిచిపెట్టి, క్రీస్తు బోధను విడిచిపెట్టి, పౌలు గారు మాటల్లో ఉన్నటువంటి వాక్యసారాలను పక్కన పెట్టి మరలా ధర్మశాస్త్రం వైపు వారు మొగ్గు చూపుతున్న వేళ వారందరినీ తిరిగి క్రీస్తులోని రాబట్టడానికి, క్రీస్తు యందు వారిని నిలబెట్టడానికి, క్రీస్తు స్వరూపం వారిలో మళ్ళా నిలపటానికి నిజంగా ప్రియులారా పౌలు గారు పడిన కష్టము వర్ణనాతీతము. ఏమండి? వర్ణనాతీతము ప్రియులారా. నేను ఈ రోజు చెప్పిన ఈ మాట కాదు, ఇంకా 10 వారాలు చెప్పిన దంగని మహాజ్ఞానం ఇందులో ఉన్నది. నేను చెప్పినది చాలా తక్కువ ప్రియులారా, కానీ పౌలు గారు పడిన కష్టము చాలా ఎక్కువ. దేని కొరకు? ఆయన పేరు ప్రఖ్యాతల కోసం కష్టపడ్డా? నో. క్రీస్తు సిలువ త్యాగము వ్యర్థము కాకుండానట్లు యేసుక్రీస్తు ఎందుకు భూమి మీదకి రావాలి? నిన్ను నన్ను పాపము నుంచి విడిపించి, పాపభారం అనేది మన పైన లేకుండా చేసి, తన చిందించిన రక్తం ద్వారా మనకు రక్షణను అనుగ్రహించినప్పుడు ఆ రక్షణను పక్కన పెట్టి ధర్మశాస్త్రం వైపు వెళితే ఆ పక్షమంది యేసుక్రీస్తు ఎందుకు రావాలి? ఎందుకు మన కొరకు బలి కావాలి? ఇప్పుడు యేసుక్రీస్తు కష్టము, ఆయన ప్రాణత్యాగం వ్యర్థమైపోతుంది కదా. ఆ ప్రాణత్యాగం వ్యర్థం కాకుండా ఉండాలని, అపోస్తలుల బోధ యందే మీరు నిలకడగా ఉండాలని ఆయన పడినటువంటి కష్టం ప్రియులారా, నిజంగా చెప్తున్నాం ప్రియులారా, వర్ణనాతీతము, మన ఆలోచనకు కూడా అందదు. అంతటి మహా త్యాగధనుల యొక్క జీవితాలు ధనంగా పెట్టి ఈ పరిశుద్ధమైనటువంటి లేఖనాలను ప్రియులారా ఈరోజు మన చేతుల్లోనికి వచ్చాయి. అనేక మంది జీవితాలు ఒక కొవ్వొత్తి
వెలిగి కరిగిపోతున్నట్టుగా వారి జీవితాలు కరిగిపోయి వారు ప్రాణత్యాగాలకు కూడా సిద్ధపడి త్యాగాలతో మరి ఈ మహాజ్ఞానాన్ని మన చేతుల్లో తీసుకుని వచ్చారు ప్రియులారా. గనుక తెల్లటి కాగితం పైన నల్లటి అక్షరాలతో రాయబడిన కేవలము భూమి మీద ఉన్న అనేక పుస్తకాల్లో ఇది ఒక పుస్తకం అనుకుంటే మన జీవితాలు ధన్యకరము కావు ప్రియులారా. కనుక దేవుని సంకల్పాన్ని అనుకూలంగా దేవుని యొక్క సంకల్పాన్ని మరి పురస్కరించుకొని మరి దేవుడు అనాది కాలంలోనే ఆయన యొక్క ఆలోచనలను మేరకు మన జీవితాలన్నీ పరలోక మార్గం వైపు నడిపింపబడినట్లు మన మహిమార్థంగానే సిద్ధపరచబడినటువంటి ఈ మహాజ్ఞాన సంగతులు అనేక మంది ప్రాణాలతో అనేక మంది త్యాగాలతో అనేక మంది జీవితాలు ప్రియులారా ఆవిరి అయిపోతేనే ఈనాడు ఈ మహాజ్ఞాన సంగతులు మన చేతిలోనికి వచ్చాయి. గనుక ప్రియులారా దేవుడు ఇంతటి మహాజ్ఞాన సంగతులు మన చెవిలోనికి వినిపిస్తున్నాడంటే అందరికంటే మనం గొప్పవారము ఎన్నటికీ కాదు ప్రియులారా. కానీ మన యందు తన యొక్క కృప చూపిస్తున్నాడంటే ఆలోచించండి ప్రియులారా. మన పట్ల దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. తన పనిలో మనము ఏ ప్రాంతం వారమైనా ఈ రోజు ఇక్కడ ఉన్నామండి, రేపు కంపెనీ ఫినిష్ కొడితే చెప్పలేము, జీవితంలో కలుస్తామో కలవము కూడా తెలియదు. కానీ మనలో విత్తబడినటువంటి ఈ వాక్యము ఫలించాలి, అభివృద్ధి పొందాలి. ఏ ప్రాంతంలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఇంతటి మహాజ్ఞాన సంగతులు నీకు నాకు నేర్పుతూ దేవుడు ఎందుకు వాక్యమందు మెరుగులు దిద్దుతున్నాడు తెలుసా? నీవు ఈ రోజు ఒక్కడివి ఇక్కడ ఉన్నావా, నీవు అక్కడికి వెళ్ళిన తర్వాత నీవే ఒక సైన్యంగా మారి నీవే అనేకులను క్రీస్తు కొరకు సంపాదించి అనేకులకు ఇలాంటి మహాజ్ఞాన సంగతులు నేర్పుతూ ప్రభువునందు నమ్మకమైన పరిచారకులుగా మనం అందరం ఎదగాలన్న దేవుని యొక్క ఆంతర్యాన్ని బట్టి ఇలాంటి మహాజ్ఞాన సంగతులు ప్రియులారా మరి మన చెవుల వరకు దేవుడు తీసుకుని వచ్చి వినిపిస్తున్నాడు. గనుక మరి చాలా ప్రాంతాల నుంచి దూరం నుంచి ప్రయాణం చేసుకుంటూ వస్తున్నారు, కష్టపడుతున్నారు. కానీ ప్రియులారా మీ కష్టము మరి ఊరికెట్టి పోకుండా ఉండాలంటే మరి క్రమం తప్పకుండా దేవుని యొక్క వాక్యం వినడానికి వేగిరపడి రండి. దయచేసి మేము పడుతున్న ప్రయాసంలో మరి మీ వంతు సహకారాన్ని మాకు అందించి మీరు వచ్చి దేవుని యొక్క మాటలు వినడానికి సిద్ధపడితే చెప్పడానికి మరి సంఘము సిద్ధంగా ఉన్నదని మీకు ఈ మాటలు తెలియపరుస్తూ దేవుని యొక్క మాటలను ప్రియులారా ఆసక్తితో వెంటాడి దాన్ని గ్రహించి హృదయాల్లో భద్రపరుచుకొని మన జీవితాలను వెలిగించుకుంటూ మన చుట్టూ ఉన్న సమాజాన్ని మనము వెలిగించాలన్న ఉద్దేశంతో యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టాడు. చివరిగా 1 యోహాను పత్రిక 3:16 చూసి ముగించుకుందాం. యేసుక్రీస్తు మన నిమిత్తం ఎందుకు ప్రాణం పెట్టాడో తెలుసా? మన నిమిత్తము ప్రాణము పెట్టాడు గనుక ప్రేమ ఎట్టిదో తెలుసుకొనిచున్నాము మనము కూడా. యేసుక్రీస్తు నీ చుట్టూ ఉన్నటువంటి తన చుట్టూ ఉన్నటువంటి తరం కొరకు తన యొక్క ప్రాణాన్ని పెట్టి రక్షించినప్పుడు అదే క్రీస్తును అంగీకరించినటువంటి నీవు కూడా మనము కూడా మన సహోదరుల నిమిత్తము మన చుట్టూ ఉన్న సమాజము నిమిత్తము ఏమండి నరకములోనికి పోగుటకు సిద్ధపడుతున్న అనేక పిల్లలను దేవుని యొక్క పిల్లలను సహోదరులను వారందరినీ రక్షించి దేవుని కొరకు నిలబెట్టవలసిన బద్దులమై ఉన్నాము. ఏమండి అంతేనా? మనము మరో చదవండి అన్నమాట. క్రీస్తు మన నిమిత్తము తన ప్రాణము పెట్టాడు గనుక మనము మన దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొనిచున్నాము మనము కూడా ఆ క్రీస్తును అంగీకరించినటువంటి మనము ఆ క్రీస్తు నామాన బాప్తిసం పొందినటువంటి మనము ఆ క్రీస్తు పేరునే పెట్టుకున్నాము. ఎవరండి ఈరోజు మనల్ని ఏమని పిలుస్తున్నారండి? క్రైస్తవులు అంటే క్రీస్తు యొక్క ఆంతర్యాన్ని కలిగిన వాడని అర్థము. ఆ క్రీస్తు 2000 సంవత్సరాల క్రితము కనబడ్డాడు ఈ సమాజానికి. ఈనాడు క్రైస్తవుడిగా కనిపిస్తున్న ప్రతి ఒక్కడు ఈ సమాజానికి క్రీస్తులా కనిపించాలి. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దలమంటే మనకు కూడా సిలువలేసుకోమని కాదు, ప్రాణము పోయేంత వరకు ఈ రాయబడిన మహాజ్ఞాన సంగతులు వినాలి, గ్రహించాలి, నేర్చుకోవాలి. మనము నేర్చుకున్న ఈ మహాజ్ఞాన సంగతులు సమాజానికి అందించాలి. అహర్నిశలు కష్టపడాలి. మనకు సమయం ఉన్నప్పుడు కాదు, సమయాన్ని కల్పించుకొని దేవుని యొక్క పరిచర్యలో నమ్మకముగా వాడబడాలి, కపట నాటకాలతో కాదు. ఓకే, మరి ఇంతటి మహాజ్ఞాన సంగతులు ఓపికతో విన్నందుకు మీ అందరికీ మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామములో శుభములు వందనములు తెలియజేసి ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ జీవం గల మా కన్న తండ్రి,
మీ యొక్క మహాకృప మేడల కనపరిచి తండ్రి గలతి పత్రికలోని ముగింపు భాగాన్ని తండ్రి ఈ రోజు చదవటానికి, వినటానికి, గ్రహించటానికి తండ్రి మీరు చూపినటువంటి, మీరు కలిగించినటువంటి ఈ తరుణాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తండ్రి. ఇంతవరకు తండ్రి మేము కనివిని ఎరగని రీతిలో తండ్రి మహాజ్ఞానాన్ని మీరు మాకు అందిస్తున్నది తండ్రి. ఈ లోకంలో అందరికీ లేని భాగ్యం మీరు మాకు కల్పిస్తున్నప్పుడు మేము గొప్పవారమని ఎంచడానికి కాదు కాని తండ్రి, మా అందరి పట్ల తండ్రి మీరు సంకల్పాన్ని కలిగి ఉన్నారని, ఇలాంటి మహాజ్ఞాన సంగతులు విని మేము విడిచిపెట్టు వారంగా కాకుండా విన్న వాక్యాన్ని భద్రపరుచుకుని మా జీవితాలలో మేము కూడా ఈ సమాజం కొరకు ఒక క్రీస్తు ఆనాడు ఏ విధంగానైతే సమాజం కొరకు తన ప్రాణాన్ని పెట్టి అనేకులను రక్షించాడో అదే విధంగా సువార్త పరిచర్యలో నమ్మకంగా మా యొక్క తనువులు చాలించటకు అవసరమైతే ప్రాణాలను కూడా పెట్టవలసిన బద్దులమై ఉన్నామన్న వాస్తవాలను గుర్తెరుగునట్లు వాక్యపు లోతుల్లోనికి తీసుకుని వెళ్లి తండ్రి మమ్మల్ని మెరుగులు దిద్దుతున్నందుకు, మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు మీ పాదాలకు వందనములు తెలియజేయచ్చు. యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామములో శుభములు ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. మరి ఎంతో శ్రద్ధతో, ఆసక్తితో ఇప్పటి వరకు ఓపికతో వాక్యాన్ని విని మరి మనమందరం కూడా ఉన్నటువంటి వాక్యాన్ని నిష్ప్రయోజనం కాకుండా హృదయంలో భద్రపరుచుకున్నారు తలస్తూ మీ అందరికీ మరి ఒకసారి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ, అదేవిధంగా ఇంత మంచి మరి అమూల్యమైనటువంటి